ఈరోజు ఉదయకాలం నుంచి ఇక్కడ బోయినర్గిస్ వారు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క యూత్ రిట్రీట్లో మీరు అందరూ చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటిదాకా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మంచి మంచి పాటలు, సాక్ష్యాలు, స్కిట్స్, మంచి ఫుడ్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా వినడానికి మీరు అందరూ ఇక్కడికి రావడాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన బోయినర్గిస్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశాన్ని కూడా మీతో చిన్నగా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఉదయం 9 గంటలకు వైజాగ్లో బయలుదేరితే ఇప్పటికి వచ్చాం. ఎక్కడ లేట్ అయిపోతుందో 3 దాటుతుందేమో అని చెప్పి మధ్యలో టీ కూడా దాక్కుండా స్పీడ్గా వచ్చేసామన్నమాట. మీకు ఎలాగన్నా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాలకొల్లు ప్రాంతంలో ఇంతమంది యవనస్తులు ఈ విధంగా కూడుకోవడం అనేది నిజంగా దేవుని యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఇక్కడ నూతనమైన శకాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. అందుకోసమనే దేవుడు ఈ యొక్క బోయినర్గిస్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో దాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రియమైన సన్నిధిలోనికి వస్తున్నాం. ఏ మాటలు మమ్మల్ని బ్రతికింపు చేస్తాయో ఆ నీ శక్తి కలిగిన మాటలు వినిపింపు చేయమని అడుగుచున్నాం. ఆకలితో ఉన్న నీ ప్రియమైన బిడ్డల యొక్క ఆకలిని తీర్చండి. నశించిపోతున్న ఈ కుళ్ళిపోయిన ప్రపంచంలో నీ కొరకు యవ్వన బిడ్డల్ని ఈ యొక్క సాయంకాలం ప్రత్యేకించుకోబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నా మహిమార్థం మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని బ్రతికింపు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్. ఈ సమయంలో సూటిగా సుత్తి లేకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. సాధారణంగా ఇటువంటి యూత్ రిట్రీట్స్లో చాలామందికి బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సందేశం కంటే చాలా వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇందులో వీరు మెయిన్ బోయినర్గిస్ టీం వాళ్ళు అడిగింది ఏంటంటే, అన్న యవనస్తుల కోసం వాక్యం కావాలి అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోయే 7 విషయాలు నేను మీతో త్వరగా చెప్పి మరలా నేను వైజాగ్ బయలుదేరిపోతాను. నైట్ మరలా 10:30, 11 కల్లా నేను వైజాగ్లో ఉండాలి అనుకుంటున్నాను, ప్రభు చిత్తం అయితే. సో అందుకోసమని దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. యవనస్తులకు కావాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనుభవాలు నా జీవితంలో కూడా అనుభవించేది కనుక వాటిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఏదైనా ఒక వాక్యం మీకు చెప్పాలి అని అనుకున్నట్లయితే, ప్రజలకు చెప్పాలి అనుకుంటే, నాకు తెలుసు కనుక, నేను తెలివైనోడిని కనుక, నాకు నాలెడ్జ్ ఉంది కనుక, నేను సీనియర్ని కనుక అని ఏ సందేశాన్ని కూడా నేను చెప్పను. ఏ వాక్యం అయితే నా జీవితంలో పనిచేసిందో అదే వాక్యం నేను మీతో కూడా పంచుకోవాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను 17 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని యొక్క సేవలోనికి వచ్చాను, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. దేవుడు నన్ను 7 సంవత్సరాల వయసు అప్పుడు నేను యేసుక్రీస్తుని సంరక్షకుడిగా అంగీకరించినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. తన సేవ కోసం నేను వస్తానని, నేను ఉద్యోగం చేయనని, ప్రపంచమంతా వాడుకుంటానని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. అయినప్పటికీ కూడా నాలో చాలా భయం, సిగ్గు అనేది ఉండేది కనుక మా ఇంట్లో ఒక చిన్న చర్చ్ రన్ అవుతూ ఉండేది. ఆ చర్చ్లో ఒక అంకుల్ వాక్యం చెప్తూ ఉండేవాడు, నిత్యానందం అని. ఆ అంకుల్ వాక్యం చెప్తూ ఉండేవాడు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందండి? స్పష్టంగా ఉందా? ఒకసారి చేతి చూపిస్తారా? ఓకే, రైట్. సో నిత్యానందం అని అంకుల్ వాక్యం చెప్తూ ఉండేవాడు. మా చర్చిలో ఒక 30 మంది అలా ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉండేది. అప్పుడు నాకు ఇంకా 16-17 సంవత్సరాల వయసు. అయితే నాకు చాలా భయం కనుక, ఓకే నైస్. కనుక నేనేం చేసేవాడినంటే, నాకు భయం కనుక నేనేం చేసేవాడినంటే ఒక మూలన కూర్చొని కంజరు వాయిస్తూ ఉండేవాడిని తలదించుకొని. అదే నా సేవ. అంత భయంతో ఉండేవాడిని. అటువంటి సమయంలో ఒక రోజున ఈ నిత్యానందం అనే ఈ అంకుల్ ఏం చేశారంటే, సడన్గా వచ్చే వారం నేను రానోచ్, ఎవరు చెప్తారో చూస్తానోచ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. ఇప్పుడు అందరూ అక్కడుండే 25 మంది 30 మంది, అమ్మో సిస్టర్ ఎలా అండి, వచ్చే ఆదివారం ఎవరు వాక్యం చెప్తారండి అని చెప్పంటే అందరూ నా కాస్త ఇలా చూశారు. ఆ మూల నేను కూర్చొని కంజరితో ఇలా చూశాను. నా కాస్త చూస్తున్నారేంటి మీరు, అస్సలు నాకు తెలియదు అమ్మా, నాకు అప్పచెప్పకండి అని అన్నాను. లేదు నాన్న, దేవుడు నిన్ను చిన్నప్పుడే తన సేవకు పిలుచుకున్నాడు, నువ్వే వాక్యం చెప్పాలి అని చెప్పన్నారు. అలా మొదలైంది మన ప్రస్థానం. సో ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చే ఆదివారం వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్తే బాగుంటుంది? అందుకోసమని బాగా ఆలోచించాను. అసలే భయం. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూడలేను. ఎప్పుడు తలదించుకొనే ఉండేవాడిని. ఎప్పుడు సిగ్గు, భయం అనమాట. గిన్నిస్ రికార్డులు కనుక రెండింటికుంటే 2 నాకే వచ్చేస్తాయి. అంత భయంతో ఉండేవాడిని. సో అటువంటి నాకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక వాక్యం చెప్పాలి. సో 23వ కీర్తన, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది చెప్పేద్దామని వారం అంతా రిహార్సల్స్ చేశాను. ఇంట్లో ఇటు తిరగడం, అటు తిరగడం, 23వ కీర్తన ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అనుకుంటూ అలా తిరగడం మొదలుపెట్టాను. అలా తిరుగుతూ లాస్ట్కి సాటర్డే వచ్చింది. శనివారం వచ్చేటప్పటికి
వెంటనే అక్కతో అన్నాను, అక్క రేపు ఉదయమే కదా నేను మెసేజ్ ఇచ్చేది, ఫస్ట్ మెసేజ్ ఎలా చెప్తున్నాను ఒకసారి చూడవా అని. సరే చెప్పరా అని మా అక్క కుర్చీలో కూర్చుంది. అప్పుడు నేను చెప్పాను, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. డైలాగ్ చెప్తున్నావేంట్రా? అవునా, ఓకే. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు, అరుస్తావేంట్రా అని చెప్పండి. సో ఎలా చెప్తున్నా ఏదో వంక చెప్తా ఉండేది. అక్క కొంచెం ఎంకరేజ్ చేయక అంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. మొత్తానికి ప్రిపేర్ అయ్యాను. ఆదివారం వచ్చింది, అందరూ ఇంట్లో నిండిపోయారు, 20-30 మంది ఉన్నారు. బాబు వాక్యం చెప్తాడు ఫస్ట్ టైం అని లేచి నించున్నాను. 23వ కీర్తన మొదలు పెట్టాను. 5 నిమిషాల్లో 23వ కీర్తన మొత్తం అయిపోయింది. 5 నిమిషాల్లో మెసేజ్ అయిపోయింది. అందరూ నవ్వేశారు. బాబు న్యూస్ పేపర్ బాగా చెప్పాడండి అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఈనాడులో జరిగిన ఆర్టికల్స్ కూడా చదివి చెప్పేశాను అనమాట. అసలే సిగ్గు. ఈ సిగ్గుతో వీళ్ళందరూ ఇలా అనడంతో చాలా బాధ అనిపించింది. అప్పుడు రాత్రికి దేవుని సంధిలో మోకరించి ఆడడం మొదలుపెట్టాను. ప్రభువా, నేను సందేశాలు సిద్ధపడడం ఏంటి, నేను మనుషులకి చెప్పడం ఏంటి, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాతో మాట్లాడు. నీవు నాతో మాట్లాడితే ఏ సందేశం అయితే నువ్వు నాతో మాట్లాడతావో ఆ సందేశం అనే ఆయింట్మెంట్ని నేను అప్లై చేసుకుంటాను. నాకు గనుక అది పని చేస్తే అది ఇతరులకి కూడా వాడమని నేను చెప్తాను అని చెప్పి దేవుని సంధిలో ఆడవడం మొదలుపెట్టాను. ఆ రాత్రి దేవుడు తన హస్తం నా గుండెల మీద పెట్టి నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విధంగా నా చూపు మారిపోయింది. దేవుడు తన ఆత్మచేతను అభిషేకించాడు. 1 వీక్ ఫీవర్ వచ్చేసింది. అందరూ ప్రార్థన చేస్తూ ఉండేవారు, కానీ తగ్గేది కాదు. ఒకలాంటి వేడి చెవి నుంచి ముక్కు నుంచి వచ్చేస్తూ ఉండేది. ఆ తర్వాత నుంచి ఆ అభిషేకాన్ని నేను సెన్స్ చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి రాత్రి అందరూ పడుకుంటే నేను మోకరించి నాతో మాట్లాడండి అని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి దినాల్లో నాకు ఇచ్చిన సందేశాల్లో ఒక సందేశం ఈ రోజున నేను మీకు ఇవ్వబోతున్న సందేశం. ఈ సందేశం నా జీవితానికి ఈ సందేశాన్ని ఒక ఆయింట్మెంట్ లాగా అప్లై చేస్తే ఇది నాకు 100% పనిచేసింది. అందుకనే ఈరోజు ఈ ఆయింట్మెంట్ మీరు కూడా యవ్వనస్తులుగా అప్లై చేసుకోవాలని మీతో నేను మాట్లాడుతున్నాను. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కనుకనే ఈ యొక్క ఆయింట్మెంట్ మీరు ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు, రైట్? అందుకని ఈ వాక్యం వైపు మనం వెళ్దాం. ఈ వ్యక్తి బైబిల్లో అందరూ యవ్వనస్తులు అనేటప్పటికీ ఈ క్యారెక్టర్ అందరికీ గుర్తొస్తాడు. నాకు కూడా చాలా ఇష్టమైన క్యారెక్టర్ యోసేపుని గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. కానీ యోసేపు జీవితం నుంచి ఈ రోజున తెలియని విషయాలు మీకు ఒక 7 విషయాలు మీకు నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి యోసేపు జీవితం ద్వారా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజును యోసేపును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. సో ఇక్కడ ఉండేవారు మేబీ 20, 30, 40, 50, మేబీ 60 సంవత్సరాల వరకు కూడా మేబీ అక్కడక్కడ ఉండొచ్చు. చాలా సంతోషం. అయితే ఈ రోజున ఈ మాటలు మీ హృదయంలోని పని చేయనివ్వండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక రోజున ఒక పాప వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చింది. డాడీ ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడ ఏదన్నా సరే రూపాయి అంట, నాకు ₹1 ఇవ్వు అనింది. వెంటనే డాడీ ఏం చేశాడంటే ₹1 ఇచ్చాడు. ఆ రూపాయి ఇస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళి కొనుక్కోమ్మా అనింది. ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే ఏదన్నా సరే రూపాయి. ఈ పాప ₹1 తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఏది తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంది. అక్కడ ఒక మంచి పెన్ ఉంది. ఏమండి పెన్ ఎంతండి? ₹1 అమ్మా. ఓ అనుకునేటప్పటికి హెయిర్ బ్యాండ్ కనిపించింది. ఈ హెయిర్ బ్యాండ్ ఎంతండి అంటే ₹1 అమ్మా అని అన్నా. ఓ ఈ క్లిప్ ఎంతండి? క్లిప్ ₹1 అమ్మా. ఓ ఈ ఫ్లవర్ ఎంతండి? ₹1 అమ్మా అనేటప్పటికి ఆశ్చర్యపోతూ ఉంది. ఈ పెన్ను ₹1, హెయిర్ బ్యాండ్ ₹1, ఇది క్లిప్ ₹1, ఫ్లవర్ ₹1, ఏదన్నా సరే ₹1. పెన్ను తీసుకుందాం అనుకుంటే క్లిప్ బాగుంది అనిపిస్తుంది, క్లిప్ తీసుకుందాం అనుకుంటే పువ్వు బాగుంది అనిపిస్తుంది, పువ్వు తీసుకుందాం అనుకుంటే హెయిర్ బ్యాండ్ బాగుంది అనిపిస్తుంది. ఇలా చేతిలో చూసుకుంది, ₹1 ఉంది. ఏం కొనాలో అర్థం కాలేదు. అలాగే ఈ లోకంలో యవనస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి, చాలా రకాలైన ఛాన్సెస్ ఉన్నాయి, చాలా రకాలు చూస్ చేసుకోవడానికి మనకున్నాయి. కానీ దేవుడు మనకి ₹1 లాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ రూపాయిని నువ్వు గనక దేవుని చేతిలో పెడితే నీ 100 పైసలకి దేవుడు న్యాయం చేస్తాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకని ఈ యొక్క రోజున మన జీవితంలో మనకిచ్చిన ఒక్క జీవితం, మనకి 10 జన్మలు లేవు. మనం తిరిగిపోయిన సమయాన్ని మనం తీసుకురాలేం. డబ్బులు ఇచ్చి గడియారాన్ని కొనుక్కోగలం, కానీ సమయాన్ని మాత్రం మనం కొనుక్కోలేం. అందుకని మనకిచ్చిన ఒక్క జీవితంలో నిజంగా ఈ రోజున నేను జీవితంలో ఏదైనా సాధించాలి అని మీరు అనుకున్నట్లయితే మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుని తీసుకొని వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు యోసేపు జీవితాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే, యోసేపు తన చిన్న వయసులోనే
13 సంవత్సరాల వయసు అప్పుడే దేవుడు తనతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. 17 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం మనం చూస్తాం. అయితే ఈ రోజున మొట్టమొదటిగా యోసేపు ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫెలోషిప్. నెంబర్ 1, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం అన్న దగ్గరే ప్రతి యవ్వనస్తుని యొక్క జీవితం కూడా ప్రారంభమవుతుంది. యోసేపుకున్న గొప్ప లక్షణం ఏంటంటే, యోసేపు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందుచేతనే దేవుడు యోసేపు పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశాల్ని దేవుడు యోసేపుకు తెలియజేశాడు. అన్నయ్యలందరూ గొర్రెలు మేపుకుంటా దూరంగా, దేవునికి దూరంగా జీవిస్తూ విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటే, యోసేపు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు కనుక అన్నలు చేసిన పొరపాట్లు నాన్నకు చేరేస్తూ ఉండేవాడు. ఇది కరెక్ట్ కాదు కదా అని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. అందుకని యోసేపు జీవితాన్ని చూస్తున్నప్పుడు యోసేపు ప్రతినిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు అని బైబిల్లో లేదు. కానీ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. అంటే మాటల కంటే చేతలు ఇంకా బిగ్గరగా మాట్లాడతాయి. అందుకనే యోసేపుతో దేవుడు మాట్లాడాడు అని అంటే, యోసేపు దేవుని సన్నిధిలో గడిపేవాడు కనుకనే దేవుడు యోసేపుతో మాట్లాడాడు. సమూయేలు దేవుని యొక్క ఇంటిలో ఉన్నాడు కనుకనే సమూయేలు అని దేవుడు పిలిచాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి దేవునితో సహవాసం ఉన్నప్పుడే దేవుడు మన పట్ల తన ఉద్దేశాలని తెలియజేస్తాడు. అందుకనే యోసేపు జీవితంలో దేవుడు ఎందుకు తన ఉద్దేశాలు తెలియజేశాడు అంటే, యోసేపు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అది మన జీవితంలో మొట్టమొదటి మెట్టుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ లోకమంతా వేరే వాటితో సంబంధాలను కలిగి ఉన్నప్పుడు మనం కూడా వారితోటి సంబంధాలను కలిగి ఉంటామో, నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమవుతుంది. నీ రేపటి దినం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలో, ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలో, ఏం చదువుకోవాలో, ఎక్కడ స్థిరపడాలో ఏమీ కూడా నీకు అర్థం కాదు. కన్ఫ్యూజన్. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నిన్ను పుట్టించిన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలిగే దేవునికి దూరంగా ఉన్నావు కనుక ఈరోజు నీ భవిష్యత్తు నీకు తెలియాలి అంటే, ఈ లోకం పరిగెడుతున్నట్లుగా నువ్వు పరిగెడితే నీ భవిష్యత్తు నీకు తెలియదు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు నీకు తెలియవు. అందుకని దేవునితో సహవాసంతోనే ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా ప్రారంభమవుతుందనే సంగతి మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో యవనస్తులు ఎంతమంది దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఫోన్కి అతుక్కుపోయి ఉన్నారు కదా. అందరికీ కూడా జెల ఫోన్ అంటారు దాన్ని, సెల్ ఫోన్ కాదు. సో ఆ ఫోన్ పట్టుకొని అందరూ కూడా అలాగే ఉండిపోతున్నారు. అందులో వాట్సాప్లో అనేక మంది అపవిత్రమైన వీడియోస్ చూడడం, అస్తమానం మెసేజ్లు పంపించడం. వాడు ఏదైనా పంపించాడు, వీడేమైనా పంపించాడు, ఏ మెసేజ్ వచ్చింది, ఎక్కడి నుంచి పంపించారు, మళ్ళా మూయడం, మళ్ళా తెరవడం. వాడేం పంపించాడు, వీడేం పంపించాడు, నీ ఫోటో సూపర్ రా అనగానే నేను ఏం బొమ్మ పెట్టాలి, నా ఈమోజీ ఎలా ఉండాలి, ఈ అనేది పెట్టాలా, కళ్ళు తెరిచింది పెట్టాలా, ఇలాగనేది పెట్టాలా, లేకపోతే ఇలాగనేది పెట్టాలా, ఇదే ఆలోచనతో ఉండేవారు. ఇంకా భయంకరంగా ఈ రోజుల్లో పబ్జి అనే గేమ్ కూడా అలవాటు అయిపోయి రోజుకి భారతదేశంలో యవ్వనస్తులు 30 మిలియన్ యవ్వనస్తులు రోజుకి 12 గంటలు పబ్జి గేమ్ ఆడుతున్నారంట. 12 గంటలు పబ్జి గేమ్తోనే గడుపుతూ ఉన్నారు. దానివల్ల ఏమైందో తెలుసా? రీసెంట్గా ఒక యవ్వనస్తుడు తన చెల్లిని 9 కత్తిపోట్లు పొడిచాడు, వారి నాన్నని 16 కత్తిపోట్లు పొడిచాడు, వారి అమ్మని 12 కత్తిపోట్లు పొడిచి స్పాట్లో చంపేశాడు. గ్రూప్ ఫోటోలో తను కూడా ఉన్నాడు. కానీ తన కన్న తల్లిని, తండ్రిని, చెల్లిని కూడా పొడిచి చంపేలా చేసింది ఏదో తెలుసా? అదేనా ఆ వ్యక్తి యొక్క జీవిత గమ్యం? ఎందుకు అలా అయిపోయాడో తెలుసా? ఆ వ్యక్తి యొక్క సహవాసం దేవునితో కాదు, దెయ్యంతో, లోకంతో, పబ్జి గేమ్తో. అందుకనే వారు అలా తయారైపోయారు. ఎంతమంది ఈ గేమ్ వలన చచ్చిపోతున్నారు, ఎంతమంది వీడియో గేమ్స్ వలన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, ఎంతమంది వాట్సాప్లో, యూట్యూబ్లో గంటల తరబడి గడుపుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి నీకు అనిపిస్తుంది, ఈ రోజంతా నేను వేస్ట్ చేసేసాను, అనవసరంగా వేస్ట్ చేసేసాను, రేపు ఇలా ఉండకూడదు అనుకుంటావు. మరలా నువ్వు అలాగే రేపు మొదలు పెడతావు. అలాగే జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. కానీ యోసేపు జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? యోసేపుకు దేవునితో మంచి సంబంధాలు ఉన్నాయి. కనుక ఈ రోజుల్లో కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా నువ్వంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సమాజంలో నువ్వు ఒక వేదిక మీద నిలబడాలి అంటే నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. ఏ రోజైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో ఆ రోజే నీ జీవితంలో మొదటి మెట్టు ప్రారంభమవుతుంది. దేనికో తెలుసా? ఆశీర్వాదానికి మొదటి మెట్టు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు తెలుసుకోగలుగుతావు. లేకపోతే నీకు దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు. అంతే కదా. మనం చూడండి, FM రేడియో ఉందనుకోండి, సిటీలో ఉన్నప్పుడు చాలా చక్కగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఊరి బయటికి వెళ్ళిపోతున్న కొద్ది ఏమవుతుంది,
అంటుంటుంది. అప్పుడు మరలా ఏం చేయాలి, సిటీలోకి వస్తూ ఉంటే అప్పుడు మరలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది, నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అని మళ్ళీ క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అలాగే చాలామంది ఏమంటారంటే, అన్న నాకు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఉంది కానీ చాలా కన్ఫ్యూజన్, ఎలా తెలుసుకోవాలో నాకు తెలియట్లేదన్నా అంటారు. మీరు ఎప్పుడైతే ఎఫ్ఎం రేడియో కవరేజ్ ఏరియా లేకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మీకు ఎలాగైతే అస్పష్టత ఉందో, అలాగే దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వచ్చి దేవునితో మంచి సంబంధాన్ని కట్టుకుంటావో, ఆ రోజున దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. సో అందుకోసమని మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క కళలు నెరవేరాలంటే, దీనికి టైటిల్ పెట్టకపోతే బాగోదు కదా. సో అందుకనే నీకు దేవుడిచ్చిన కళలు నెరవేరాలి అంటే ఏం చేయాలి అని టైటిల్ పెట్టుకోవచ్చు. సో టు ఫుల్ఫిల్ ఆర్ డ్రీమ్స్ ఆర్ యువర్ డ్రీమ్స్, నీ యొక్క కళలు నెరవేరాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఫెలోషిప్, దేవునితో సంబంధం అనే దగ్గర మొట్టమొదటిది స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2, విజన్స్ ఆర్ డ్రీమ్స్, విజన్ ఆర్ డ్రీమ్స్ అని పెట్టుకోవచ్చు. కలలు, దర్శనాలు. అందరూ చెప్దామండి, కలలు కూడా చెప్పండి, కలలు దర్శనాలు. అక్కడ ఉండేవారు కూడా చెప్తారా, కలలు దర్శనాలు. ఎస్, మన జీవితంలో మనం మొట్టమొదట దేవునితో సహవాసం చేసిన తర్వాత, రెండవదిగా మన జీవితంలో కళలు, దర్శనాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం తెలుసుకోవాలి. యోసేపు జీవితంలో మనం చూస్తే, యోసేపు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కనుక యోసేపును భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో అదంతా కూడా దేవుడు తన చిత్తాన్ని యోసేపుకు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తెలియజేశాడు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అంచె దినములలో వృద్ధులు కళలు కంటారు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అనుంది. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు తిరిగి నశించిపోతారు. యోసేపుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే, సూర్య చంద్రుడు నక్షత్రాలు వంగి నమస్కారం చేసినట్లు, పనులు వంగి నమస్కారం చేసినట్లు ఆ విషయాలు అన్నలతో చెప్పాడు. అన్నలారా, దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడురా, నా పట్ల దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు అన్నాడు. ఏంటి దేవుని చిత్తం అంటే? ఇలా అంటే వారికి కోపం వచ్చేసింది. అంటే నువ్వు మా అందరికంటే విఐపి అయిపోతావా? నిన్ను దేవుడు హెచ్చిస్తాడా? ఏమో తెలియదు, దేవుడు మాత్రం నాకు ప్రామిస్ చేశాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా పట్ల దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు అని చెప్పి యోసేపు చెప్పాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవునితో కలిగిన సహవాసాన్ని బట్టి దేవుడు మనల్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా, తన వాక్యం ద్వారా తన ఉద్దేశాలను మనకి తెలియజేస్తాడు. మనం ఏం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. నేను ఇక్కడ చెప్తుంది ఏంటో తెలుసా? గాడ్ శాంక్షన్డ్ విజన్ గురించి నేను చెప్తున్నాను. దేవుని చేత అనుమతించబడిన కళలు, దర్శనాలు అనేవి కొన్ని ఉంటాయి. మన సొంతగా వచ్చే కళలు, దర్శనాలు కూడా కొన్ని ఉంటాయి. మీకు తెలుసా, కొన్ని కళలు, దర్శనాలు ఎలా ఉంటాయో? యవ్వనంలో ఉండేటప్పుడు చాలామంది మంచిగా వాడబడుతున్న సేవకులు కానీ, సేవకులంటారు కానీ ఉంటే వారిని వివాహం చేసుకుంటే ఎంత బాగుంటుంది అని చాలామందికి ఆలోచనలు వస్తాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే, వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం సొంత కళలు కంటూ ఉంటారు. ఆ సొంత కళలు కండం కాదు, గాడ్ శాంక్షన్డ్ విజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక రోజున యవ్వనంలో కొత్తగా సేవలో ఉన్నప్పుడు ఆ దైవజనుని ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలని ఒక ఆమె అనుకుంది. ఎందుకంటే సేవలో బలంగా వాడబడుతున్నాడు కనుక ఈ దైవజనుని ఎలాగన్నా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నేను కూడా మంచి కో స్పీకర్గా ఉంటాను, పలానా స్పీకర్ వైఫ్ అని పిలవడానికి బాగుంటుంది అని చెప్పి అనుకుంది. కానీ ఆ దైవజనుడు ఎప్పుడు కూడా దేవుడు తనతో మాట్లాడితేనే కానీ ఎవరిని కూడా వివాహం చేసుకోడు, ఎవరిని భాగస్వామిగా ఎన్నుకోడు. అందుకని ఈమె ఒక దర్శనాన్ని కానీ, ఒక కళ కానీ వచ్చింది ఆయన దగ్గరికి. మీకు నాకెందుకో కానీ ఒక దర్శనం వచ్చిందండి మీకోసం అని చెప్పండి. ఆహా, ఏం దర్శనం వచ్చిందమ్మా అని అంటే, ఆకాశంలో 2 మేఘాలు వచ్చినాయండి అని అనింది. ఓహో, ఏమైంది? ఇటువైపు నుంచి ఇలా ఒక మేఘం వచ్చిందండి. ఆహా, ఇటువైపు నుంచి ఇంకో మేఘం ఎలా వచ్చిందండి. ఓహో, అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఈ మేఘంలో మీరున్నారండి. ఆహా, అవునమ్మా, మరి అటు అంటే ఆ మేఘంలో నేనున్నానండి. ఓహో, అలాగమ్మా, అప్పుడు ఏమైంది? ఈ 2 మేఘాలు కలిసాయండి. ఓహో, అయితే ఏమైంది? మీరు నేను పెళ్లి చేసుకుంటామని దేవుడు నాకు కల్లో చూపించాడండి. నీకు చూపించిన దేవుడు నాకు చూపించినప్పుడు చెప్తాను, ముందు బయటకు పో అని చెప్పి అన్నాడంట. ఇవన్నీ ఏంటివి? సొంత కళలు అనమాట. నచ్చినోడిని చేసుకోవడం కోసం నచ్చినట్లుగా క్రియేట్ చేసుకునే వాటిని మన సొంత కళలు అంటారు. కానీ అది కాదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాగ్దానాన్ని కళలుగా చేసుకునేవారుగా మనం ఉండాలి. అలాగే దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటిని కూడా మన జీవితంలో ముద్రించుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకని యోసేపు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, కళలు, దర్శనాలు అనేవి మన జీవితంలో
ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకో తెలుసా? నిన్ను గూర్చి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు అని అర్థం. నేను 17 సంవత్సరాలు సేవకు వచ్చానని మీతో చెప్పాను కదా. నిజానికి నేను ఒక అన్య కుటుంబంలోంచి రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత నేను దేవుని యొక్క సేవలోకి ఎలా వచ్చాను అని అంటే, నా పట్ల ఫస్ట్ నా తల్లితో దేవుడు మాట్లాడాడు. నీ కుమారుడి పేరు శ్రీనివాస్ కాదు, అప్పుడు నా పేరు శ్రీనివాస్, నీ కుమారుడి పేరు శామ్యూల్ అని పేరు పెట్టు, నేను ప్రపంచమంతా వాడుకోబోతున్నాను అంటే, అమ్మ నన్ను పిలిచి, అరే నీ గురించి దేవుడు నాతో మాట్లాడాడు, నీ పేరు సమూయేలు అని పేరు పెట్టమన్నాడు, నిన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడంట నాన్న అని చెప్పి నాకు శామ్యూల్ అని పేరు పెట్టింది. ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి ఓహో అయితే దేవుడు నన్ను ప్రపంచమంతా వాడుకుంటాడనమాట అని చెప్పి అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. బైబిల్ చదవడం మొదలు పెట్టేవాడిని. నాతో మాట్లాడు ప్రభు అని చెప్తా ఉండేవాడిని. కానీ ఎన్నో అవమానాలు, ఆకలి బాధలు, ఇబ్బందులు రావడం వలన, యేసు ప్రభుని అంగీకరించినందుకు మా బంధువులు, స్నేహితులు అందరూ వదిలేయడం వలన మాకు వారం 5 రోజులు భోజనం ఉండేది కాదు. ఎవరో అరుగు మీద పడుకోవాల్సిన పరిస్థితి. చాలా బాధ అనిపించేది. ప్రభు నువ్వు నన్ను ప్రపంచమంతా వాడుకుంటానని కళల ద్వారా తెలియజేసావు, అమ్మకి దర్శనం ద్వారా తెలియజేసావు, వాక్యం ద్వారా తెలియజేసావు, మరి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మేమేంటి నాన్న వదిలేశారు, మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఎందుకు ఆదరించలేదు అని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకంటే నాన్న పెద్ద కాంట్రాక్టర్, కానీ ప్రభువుని అంగీకరించినందుకు వదిలేశారు. మధ్యరాత్రిలో పంపించేసేవారు. చిన్నప్పుడు బట్టలు, ఫోటోలు అన్నీ చింపేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము వెళ్ళే చర్చ్ 4 కిలోమీటర్ల దూరం. మధ్యరాత్రి వేళ చిన్నపిల్లలు అక్కడికి వెళ్తే పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు. ఏంటి నాన్న అంటే, మా డాడీ పంపించేశారు అంకుల్ అంటే, అవునా అని కొత్త 5 రూపాయల కాగితాలు 5 ఇచ్చి మమ్మల్ని పంపించేసి, వెళ్ళండి నాన్న మీ నాన్నగారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి అన్నారు. అక్కడ VBS అవుతా ఉంది. అన్నాను, అంకుల్ సండే స్కూల్ VBS అవుతుంది కదా, నైట్ ఇక్కడ పడుకొని ఉదయం వెళ్ళిపోవచ్చు అంటే, వద్దమ్మా వెళ్ళిపోండి అని బయటికి తగిలేశారు. చాలా ఏడ్చాం. మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఆదరించదా అని చెప్పి. చివరికి ఎవరో ఒక ఆంటీ పర్మిషన్ ఇస్తే వారి అరుగు మీద 4 రోజులు పడుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారు తినకపోతే ఇచ్చేది తినాల్సిన పరిస్థితి. అందరూ అంటూ ఉండేవారు, ఏం పోయే కాలం రా యేసు ప్రభుని నమ్ముకొని ఇలాంటి పనులు వదిలేయచ్చు కదా, దేవుడు మీ నాన్నగారు చక్కగా చూసుకుంటారు అనేవారు. అలా అరుగుల మీద పడుకోవడం, సరైన చెప్పులు లేక, బట్టలు లేక, తినడానికి లేక ఒకలాంటి అవమానకరమైన పరిస్థితి. సో ఈ అవమానకరమైన పరిస్థితుల్లో నాకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. అందుకే నేను చెప్పాను కదా మొదటే, నాకు సిగ్గు భయం ఉండేదని చెప్పి. ఎందుకోసం అంటే, నేను ఎదిగిన పరిస్థితులు బట్టి, అవమానాలను బట్టి సాతాను నాతో మైండ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. నేను అందరికంటే గొప్పవాడిని కాదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అనే ఆలోచనతో నింపడం వలన నేను దేని గురించి కూడా పనికిరాను అనే ఆలోచనతో నింపబడేవాడిని. అందుకని ఎవరి కళ్ళలోనికి కూడా కళ్ళు పెట్టి చూడలేని దౌర్భాగ్య స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున నేను ప్రార్థన చేసుకుంటున్నాను. డాక్టర్స్ కాలనీలో మా అంకుల్ ఇంట్లో నేను పడుకున్నప్పుడు నేను అక్కడే చదువుకుంటున్నాను, 10th క్లాస్ చదువుతున్నాను. మధ్యరాత్రిలో నేను దేవుని యొక్క స్వరాన్ని వినడం మొదలుపెట్టాను. శామ్యూల్ అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాయిస్కి నేను దివాన్ కాట్ మీద లేచి గోడకు గుద్దుకొని కింద పడిపోయాను. ఒళ్ళంతా తడిచిపోయింది. చీకట్లో ఎవరు నన్ను పిలిచారు అంటే, శామ్యూల్ నా కుమారుడా, నేను నిన్ను 3 సార్లు అభిషేకించాను, నువ్వు నా సేవ చేయాలి అని దేవుడు నాతో సూటిగా ఆయన స్వరాన్ని నేను విన్నాను. చాలా ఏడుపు వచ్చేసింది. ప్రభువా, నీ సేవ చేయాలనే ఆశ నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు నేను నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు, వ్యతిరేకతలు ఉన్నాయి చూసావు కదా. అందుకనే నేను విదేశాలు వెళ్ళిపోతాను, బోలెడన్ని డబ్బులు సంపాదిస్తాను, బ్యాంకులో వేసుకుంటాను, ఒక 4-వీలర్ కొనుక్కుంటాను, అప్పుడు నీ సేవ చేస్తాను అని ప్రభుతో నేను మాట్లాడేవాడిని. సో ఈ రోజున నాకు కళలు, దర్శనాలు, వాక్యం ద్వారా దేవుడు నాతో ఆల్రెడీ నేనేం కావాలో దేవుడు నాతో మాట్లాడాడు. నా తల్లి ద్వారా దేవుడు మాట్లాడాడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు, నాకు స్వరం ఇచ్చి దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను ఉద్యోగం చేయను, సేవ చేస్తానని. అది నా పట్ల దేవుని యొక్క చిత్తం. నాతో ఎలాగైతే దేవుడు వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దైవజనుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడాడో, అలాగే నువ్వెప్పుడైతే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటావో, నీ భవిష్యత్తును గురించి నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అది నువ్వు తెలుసుకున్న రోజున నీ జీవితమే మారిపోతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సో ఈ రోజున నీ జీవితంలో నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అన్నది నీ కోరిక పక్కన పెట్టు. నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను గురించి ఒక ఉద్దేశాన్ని కలిగి భూమి మీదకి నిన్ను పంపించాడు. ఆ విషయం ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతి చూపించగలరా? నీ పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడని. ఎస్, నువ్వు తల్లి గర్భంలో నుంచి, అమ్మ కడుపులోంచి ఇంకో 5 నిమిషాల్లో నువ్వు ఇంకా డెలివరీ అవుతావు అనగానే నీ లాస్ట్ డే కూడా దేవుడు ఆల్రెడీ రాసేశాడు.
అందుకనే నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెనో అనుంది. తెలుసా, అమ్మ కడుపులో ఒక కొడుకుగా ఒక కూతురుగా నువ్వు పుట్టావు అంటే నిన్ను ఒక కూతురుగా ఎందుకు పుట్టించాడు తెలుసా? నువ్వు పుట్టక ముందే నీ లాస్ట్ డే దేవుడు రాసేసాడు. ఒక కొడుకుగా నిన్ను ఎందుకు నీ తల్లిదండ్రులు పుట్టించాడు తెలుసా? నువ్వు ఒక కొడుకుగా పుట్టక మునిపే నీ లాస్ట్ డే దేవుడు ఆల్రెడీ రాసించాడు. నా బిడ్డలు ఇలా ఉండాలి, ఇక్కడ పుట్టాలి, ఇక్కడ పెరగాలి, ఇది చదవాలి, ఈ వివాహం చేసుకోవాలి, ఇంతమంది బిడ్డల్ని కనాలి, ఈ ప్రాంతంలో స్థిరపడాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనేక ఆత్మల్ని ప్రభు వైపుకి త్రిప్పాలి అని దేవుడు నిన్ను గురించి నన్ను గురించి బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. ఆ ఆశలను ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే నువ్వు గడుపుతావో కళ్ళలు, దర్శనాలు, వాక్యం, దైవజనుల ద్వారా ఆ ఆశలన్నింటినీ కూడా దేవుడు నీకు నాకు తెలియజేస్తాడు. హల్లెలూయా. సో ఈ రోజున మన జీవితంలో మనల్ని గురించి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని, ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన నాకు ఇచ్చిన కలలు నెరవేర్చాలి అనే మనసు మీకుందా? చాలా మందికి ఈ రోజుల్లో లేదు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన కళలు మనకి నాశనానికి తీసుకొస్తాయేమో, దేవుడు నన్ను గురించి తక్కువ అనుకున్నాడేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని లెక్కిద్దామంటే సముద్రపు ఇసుకరేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి దేవా అన్నాడు. నీ పట్ల నా పట్ల దేవుడు విపరీతమైన ఆశలు పెట్టేసుకున్నాడు. నా బిడ్డను ఎలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా చేసేయాలి అని. అవన్నీ నెరవేర్చబడాలి అంటే ఆయన చిత్తం చేయాలనే మనస్సు ఉండాలి, అది తెలుసుకోవాలనే మనస్సు కూడా నీకు ఉండాలి. కానీ ఈరోజు నీ యవనస్తులు మనం చూసినట్లయితే దేవుని చిత్తం చేసుకోవాలనే మనస్సు చాలామంది జీవితంలో లేదు. ఎవరు చూసినా సరే వారికి నచ్చినట్లుగా వారు జీవించాలని కోరుకుంటున్నారే కానీ నా పట్ల దేవుడు అనేకమైన కళలు కలిగి ఉన్నాడు. నా పట్ల దేవుడు ఒక దర్శనంతో నన్ను ఇక్కడ పుట్టించాడు. ఈ పాలకల్లో కానీ, మార్టేరులో కానీ, లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో నన్ను పలానా తల్లిదండ్రులు పుట్టించాడంటే నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది తెలుసుకోవాలి అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున నాకు దేవుడు ఒక భార్యను ఇవ్వబోతున్నాడు, నాకు దేవుడు ఒక ప్రొఫెషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. వైజాగ్లో ఒక బిఎస్సీ నర్సు ఒక డాక్టర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది. అటువంటి సమయంలో ఎవరో చెప్పారు, ఇది దేవుని చిత్తమో కాదో అడిగేవా? ఇది అసలు దేవుడు నీతో మాట్లాడా? నీ పట్ల ఈ భాగస్వామి దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడా, దైవజనుల ద్వారా మాట్లాడా, కళలు, దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడా అని అంటే ఈ బిఎస్సీ నర్స్ ఏమనిందో తెలుసా? ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ఆ డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడం నీ చిత్తమేనా? నాకు చూపించదేవా, నాతో మాట్లాడదేవా అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఇది నా చిత్తం కాదు అన్నాడు అనుకో, అమ్మో మళ్ళా డాక్టర్ నాకు ఎప్పుడైనా భర్తకండి దొరుకుతాడా, మిస్ అయిపోను అని చెప్పి మిస్ అవ్వకూడదని దేవుడిని పక్కన పెట్టి ఆయనకి మిస్సెస్ అయిపోయినాక ఈ డాక్టర్ గారు పెళ్లి చేసుకుని వెంటనే ఇంటికి తీసుకెళ్ళి తన మొదటి భార్యని 2 సంవత్సరాల పాపని పరిచయం చేసి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నువ్వు సెకండ్ సెటప్ కింద ఉండని చెప్పి అన్నాడు. మెంటల్ వచ్చేసి ఇప్పటికీ కూడా వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఇది జరిగి ఒక 15 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ సమయంలో జరిగింది, ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కారణం ఏంటో తెలుసా? తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కానీ నన్ను పుట్టించిన దేవుడు నా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఆ చిత్తాన్ని నేను తెలుసుకోవాలి, ఆ చిత్తానుసారంగా జీవించాలి అని ఆశ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందో తెలుసా? ఈ లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక తమ్ముడు, చెల్లి, సహోదరుడు, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను పుట్టించక మునిపే దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికతో నిన్ను భూమి మీదకి పంపించాడు. ఆ భూమి మీదకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నా పట్ల నీ దర్శనం ఏంటి? నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు నన్ను ఇక్కడ పుట్టించావు? నన్ను ఎందుకు ఆడగా పుట్టావు? నన్ను ఎందుకు మగగా పుట్టించావు? ఎందుకు నన్ను ఈ తల్లిదండ్రులకి ఇచ్చావు? నా పట్ల నీ చిత్తం తెలియజేవా అని అడగగలవా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ బిడ్డలు, నీ ప్రొఫెషన్, ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అది దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవుడు కళలు, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అందులో నువ్వు అడుగుపెట్టిన రోజున ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ప్రభు కోసం స్థిరంగా యోసేపులా నిలబడిపోగలుగుతావు. హల్లెలూయా. అలా నీ జీవితంలో నిలబడాలి అంటే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలి కదా. అందుకని కళలు, దర్శనాల యొక్క విలువను మనం తెలుసుకోవాలి, వాక్యం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీకు దేవుని స్వరం వినాలని ఆశ ఉందా? నీ పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉద్దేశం నీకుందా?
ఈ రోజుల్లో వినే వాక్యాలు కూడా అలాంటివే వింటున్నాం. నీకు ఏది ఇష్టమైతే అడుగు, అది దేవుడు ఇస్తాడు అని. అందుకని అందరూ కూడా ఏంటి, ప్రభువా నాకు బీటెక్లో ఇక్కడ సీట్ కావాలి, ఆ కాలేజీలో సీట్ కావాలి, పలానా డిపార్ట్మెంట్లో సీట్ రావాలి, పలానా వ్యక్తితోనే పెళ్లి కావాలి, పలానా దగ్గర ఇల్లు కట్టుకోవాలి, పలానా దగ్గర ఉద్యోగం రావాలి. నేను ఎన్నోసార్లు డెంటల్ కోసం ట్రై చేశాను కానీ మెడిసిన్లో మెంటలే వస్తుంది, అందుకని నేను ఇంకా చదవను అనుకునేవారు ఎంతో మందిని మనం చూస్తాం. ప్రభువా నువ్వు వేధిస్తే అది నేను సంతోషంగా తీసుకుంటాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? అలాంటి వారు లేరు. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు చూసినా ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను గురించి ఒక విజన్ కలిగి ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా ఉండాలని కోరుకునేవారు ఎక్కడున్నారు? ఈ రోజుల్లో లేరు కనుకనే క్రైస్తవులు ఇంకా మైనారిటీలుగా ఉన్నారు. ఏ రోజైతే క్రైస్తవ యవ్వనస్తులు దేవుని చిత్తం చేయడానికి డిసైడ్ అయిపోతారో ఆ రోజున క్రైస్తవుడు అంటే మైనారిటీ కాదు, మెజారిటీ అని దేవుడు రుజువు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో దేవుని చిత్తం పట్ల మనకి ఇటువంటి అవగాహన ఉండాలి. ఈ కళలు దర్శనాల యొక్క విలువను తెలుసుకోవాలి. నిన్ను గురించి దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలో నువ్వు నించోలే తప్ప ఎవరిలాగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇమిటేషన్ వద్దు. నీకున్న వేలు ముద్ర ప్రపంచంలో ఇంకొకరికి లేకుండా అంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను చేశాడు. అటువంటి నువ్వు ఎవరిలాగా ఉండకూడదు. నీకంటూ దేవుడు ఒక కలగని నిన్ను భూమి మీదకి పంపించాడు. నీ పట్ల దేవుడు ఒక దర్శనాన్ని కలిగి భూమి మీదకి పంపించాడు. ఆ దర్శనాన్ని అనుసరించి నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నువ్వు ప్రశాంతంగా లేవు తెలుసా? ఎందుకు నీకు నెమ్మది లేదో తెలుసా? నీ భవిష్యత్తుని గురించి నీకు అర్థం కావట్లేదు. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. కన్ఫ్యూజన్. అలాగని దేవుని పాదాల దగ్గర గడపాలన్న శ్రద్ధ కూడా నీకు లేదు. నీ జీవితంలో దేవునితో సహవాసం ఉండాలి. ఆ రోజునే దేవుడు నిన్ను గురించి ఏదనుకున్నాడో అది నువ్వు తెలుసుకుంటావు. అందులో నించున్న రోజున శ్రేష్టమైన జీవితాన్ని కూడా నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం చేయాలని మనసుందా? అలా ఉన్నప్పుడే మనం గంజి తాగినా సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని చిత్తం చేయకపోతే బెంచ్లో తిరిగినా సరే మనం నెమ్మది లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరోజు రాజుగారు ఒక పెద్ద తోట వేసుకున్నారు. ఆ తోటలో రకరకాలైన చెట్లు వేసుకున్నారు. వాటన్నిటికీ మంచిగా సదుపాయం చేస్తూ ఉన్నారు. ఒక రోజున రాజుగారు వచ్చి ఆ తోటలో అన్ని చెట్లని చూస్తూ ఉంటే అన్ని చెట్లు మొహాలు వేలాడేసుకొని ఉన్నాయి. రాజుగారికి చాలా బాధ అనిపించింది. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మర్రి చెట్టు ఏమైందే, ఎందుకు మొహం వేలాడేసుకుని ఉన్నావు అని అంటే మర్రి చెట్టు చెప్పింది, ఏం చెప్పను రాజా, నేను ఎంత మర్రి చెట్టునై నీడనివ్వగలిగేటప్పటికి అదిగో ఆ కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు ఇవ్వగలనా ఏంటి? అందుకే జీవితం మీద విరక్తి పుట్టి భోంచేయడం మానేశాననింది. అయ్యో అని చెప్పి కొబ్బరి చెట్టుగా చూస్తే కొబ్బరి చెట్టు కూడా మొహం వేలాడేసుకుని ఉంది. కొబ్బరి చెట్టు నీకేమైందే అని అంటే, ఏం చెప్పను రాజా, నేను ఎంత కొబ్బరి చెట్టుని కొబ్బరికాయలు ఇవ్వగలిగేటప్పటికి అదిగో ఆ ద్రాక్ష చెట్ల ద్రాక్ష పళ్ళు ఇవ్వగలనా ఏంటి? అందుకే జీవితంలో విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనింది. అయ్యో అని చెప్పి ద్రాక్ష చెట్టుగా చూస్తే అది కూడా మొహం వేలాడేసుకుని ఉంది. ద్రాక్ష చెట్టు నీకేమైంది అంటే, ఏం చెప్పను రాజా, నేను ఎంత ద్రాక్ష చెట్టుని ద్రాక్ష పళ్ళు ఇవ్వగలిగేటప్పటికి అదిగో ఆ సన్నజాజల సువాసన ఇవ్వగలనా ఏంటి? అందుకే బ్రతుకు మీద విరక్తి పుట్టి అమరు నా నిరాహార దీక్ష చేస్తున్నాను అనింది. రాజుగారికి చాలా బాధ అనిపించింది. తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా మొహం వేలాడేసుకుని ఉంది. అన్నింటికీ రాజుగారు సదుపాయం చేస్తున్నారు, కానీ దేని మొహం కూడా లేవట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అటువంటి సమయంలో రాజుగారు తోట అంతా ఇలా చూస్తూ ఉంటే సడన్గా సన్నజాజిగా చూశారు. ఇంత చిన్న సన్నాజి పచ్చగా ఉండి రాజుగారికి మంచి సువాసన ఇస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సన్నజాజి, ఇంత పెద్ద తోటలో ఇంత పెద్ద పెద్ద చెట్ల మధ్యన నువ్వు చిన్నదానివైనా ఇవన్నీ మొహాలు వేలాడేసుకున్నా నువ్వు పచ్చగా ఉండి ఎలా నాకు సువాసన ఇవ్వగలుగుతున్నావు అని అడిగితే ఈ సన్నజాజి ఏమని చెప్పిందో తెలుసా? రాజా, నీకు నీడ అవసరమైంది, మర్రి చెట్టును వేసుకున్నావు. నీకు కొబ్బరికాయలు అవసరమైంది, కొబ్బరి చెట్టును వేసుకున్నావు. నీకు ద్రాక్ష పళ్ళు అవసరమైంది, ద్రాక్ష చెట్టును వేసుకున్నావు. నీకు సువాసన అవసరమైంది, సన్నజాజినైనా నన్ను వేసుకున్నావు. ఈ తోటలో ప్రతి చెట్టు కూడా ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు, అందుకే మొహాలు వేలాడేసుకొని ఉన్నారు. నేనైతే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద నాటేవో నీ చిత్తానుసారంగా ఉండాలనుకున్నాను, అందుకే పచ్చగా ఉండి నీకు సువాసన ఇవ్వగలుగుతున్నానని చెప్పానంది. హల్లెలూయా. జీవితంలో అదే నేర్చుకోవాలి. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఈ ఊర్లో పుట్టించాడు, ఈ ప్రాంతంలో పుట్టించాడు. నీ జీవితంలో తెలుసుకోగలవా? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి, అది చేస్తానయ్యా అన్న మనసు నీకుందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నీ చేతుల్లోనికి తీసుకొని ఈ ఒక్క రూపాయి లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవుని చేతిలో పెట్టాలి. ప్రభు ఇది నువ్వు ఖర్చు పెట్టు, ఈ రూపాయిని నువ్వు తయారు చేసావు, ఈ రూపాయి లాంటి జీవితాన్ని నువ్వు ఇచ్చావు అని అడిగినట్లయితే దేవుడు తన భావాల్ని తన అభిప్రాయాల్ని నీకు తెలియజేసి నీ జీవితానికంటూ ఒక అర్థాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాతో దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత
నాకు కూడా యవ్వనంలో ఉండేటప్పుడు దేవుని చిత్తం చేయడానికి అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకోసమో తెలుసా? అమ్మో, దేవుని చిత్తానుసారమైన అమ్మాయిని చేసుకుంటే సడన్గా ఏ మెల్లకన్నా కుంటిదాన్ని చూపించి నువ్వు దాన్ని చేసుకో అన్నాడంటే బుక్ అయిపోను అని ఫీలింగ్ ఉండేదన్నమాట లోపల. అమ్మో, దేవుని సేవ అంటే ఏ మూలం దేవుడు నన్ను బుక్ చేస్తాడు, బుక్ అయిపోను అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ దేవుని చిత్తం చేయకపోతే నశించిపోతామని భయం ఒకటి. అందుకోసమని నా సొంత చిత్తాన్ని దేవుని చిత్తంలో సౌండ్ వచ్చేలా చూపించుకొని చేసేసుకుంటూ ఉండేవాడిని. దానివల్ల నన్ను నేనే మోసం చేసుకునేవాడిని. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటర్ మీద ఇలా ఉండేవాడిని. ఇలా ఉండేటప్పుడు ప్రభువా అని చెప్పి నాకు ఏదో చేయాలని ఉంది, కానీ దేవుని చిత్తం చేయకపోతే నష్టపోతాను కదా. అందుకోసం ప్రభువా నేను ఇప్పుడు 1 2 3 అంటాను, ఆ రెడ్ సిగ్నల్ గ్రీన్ కింద వెలగాలి, వెలిగితే నీ చిత్తం అని నేను చేసేస్తాను, ఓకే అని చెప్పి అక్కడ అలా ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి, నేను 1 2 3 అనేటప్పుడు కల్లా గ్రీన్ సిగ్నల్ వెలిగితే దేవుని చిత్తం అని నేను చేసేయచ్చు. సో అందుకోసం అలాంటి అలా కొంచెంసేపు అటు ఇటు చూస్తూ ఉండండి. అటు ఇటు చూసి మెల్లిగా మళ్ళా అటు మళ్ళీ అలా చూస్తూ ఉన్నాం. 3 అనేటప్పుడు వెళ్ళకపోతే దేవుని చిత్తం కదా, నోరు మూసుకొని పోవాలి కదా. అందుకోసం నా వంతుగా నేనే దేవుని చిత్తానికి నేను హెల్ప్ చేస్తున్నాను. తర్వాత ఇంకా 3 అనడానికి లేట్ అయిపోతే బాగోదు కదా. అందుకోసం ఆ 3 దేవుని చిత్తం నేను వెళ్ళి చేసేసుకునేవాడిని. అలాంటి భ్రమలో బ్రతికేవారు. మనం కూడా అలాగే చేస్తాం చాలాసార్లు, కానీ దానివలన మనమే నష్టపోతాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయితే మమ్మల్ని అందరూ వదిలేశారు కనుక నాకు దేవుని చిత్తం చేయాలంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే విదేశాలు వెళ్ళి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నాను. ప్రభువా నీ చిత్తాన్ని చేస్తాను, కానీ ఎప్పుడు చేస్తానంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకొని 4 వీలర్ కొనుక్కొని అప్పుడు నీ సేవ చేస్తాను అని చెప్పి చెప్తా ఉండేవాడిని. చివరికి దాని ప్రయత్నాల్లో ఉండేవాడిని. ఏ సేవకుడు కనిపించిన, నాన్న నీ యవ్వని జీవితాన్ని దేవునికి ఇస్తావు నాన్న అనంటే, అంకుల్ మీరు అలా అనకండి అంకుల్, నా కోపం అంటూ ఉండేవాడిని. అన్నా సరే పాస్టర్స్ ఊరుకునేవారు కాదు. ఏమో నాన్న నీ పట్ల మాత్రం దేవుని చిత్తం, ఉద్యోగం చేయవమ్మా అంటూ ఉండి మండిపోతూ ఉండేది. చివరికి ఉద్యోగ ప్రయత్నాల్లోనికి నా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ముందుకు వెళ్ళాను. అలా వెళ్తున్న సమయంలో ఒక అంకుల్ ఏమన్నాడంటే, నేవల్ సెలక్షన్స్లో నువ్వు 3 రౌండ్లు పరిగెత్తేరా, నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. అమ్మ, నాకు మొత్తానికి నేవీలో జాబ్ వచ్చేస్తుంది అనుకొని పరిగెత్తడానికి వెళ్ళాను. 50 కేజీలు బరువు ఉండాలి. నేను 48 కేజీలే ఉన్నాను. ఎవడో చెప్పాడు, లీటర్ నీళ్ళు తాగి డజన్ అరటిపళ్ళు తిన్నావంటే నువ్వు కూడా 50 అవుతావు అంటే, నేను కూడా లీటర్ నీళ్ళు తాగి డజన్ అరటిపళ్ళు తిని నేను కూడా 50 అయిపోయాను. అందరికీ అచ్చులు వేశారు. 50 మందిని పరిగెత్తిస్తూ ఉన్నారు. మా అంకుల్ అన్నాడు, అరే ఏదో విధంగా 3 రౌండ్స్ పరిగెత్తారా, నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. ఓకే అని చెప్పి ఫస్ట్ రౌండ్ పరిగెత్తేశాను, 2వ రౌండ్ పరిగెట్టేశాను, 3rd రౌండ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా కానీ ఇలా అంటున్నారు. నేను కూడా సెలెక్ట్ అయిపోవడానికి దగ్గరికి వచ్చేసాను. ఇది దాటానంటే నాకు ఉద్యోగం వచ్చేసినట్టే. నా ముందు కూడా ఇలా అన్నాడు. నేను కూడా వచ్చేసాను. నన్ను ఒక్కడిని ఇలా అన్నాడు. ఏంటి దేవా ఇది? నా చిత్తానికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు. షార్ట్కట్లో చెప్పేస్తున్నాం. చివరిగా జరిగిన ఒకే ఒక సంఘటన జీవితంలో మర్చిపోలేంది. దేవుని కళ్ళలకి మన కళ్ళలకి మధ్య నుండే వ్యత్యాసం తేల్చేస్తుంది. మన కళ్ళలు ఈ లోకం మట్టుకే మనకున్న చిన్న మెదడుతోటే మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు సర్వశక్తి గలవాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కళలు కలిగిన వాడు. అయితే చివరిగా ఒక అంకులు నాకు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పించాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రేపే అపాయింట్మెంట్. చాలా సంతోషంగా ఉంది. నా దగ్గర ఉన్న వాటిలో ఒక మెరూన్ కలర్ షర్ట్ ఐరన్ చేసుకొని వేసుకొని ఆ జాబ్ కోసమని వెళ్ళడం కోసం ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాకు ఉద్యోగం వచ్చిందని ఫీల్ అవ్వకు, దేవుడు ఫీల్ అవుతాడా మన ఫీలింగ్ కానీ కదా. ప్రభువా నాకు ఉద్యోగం వచ్చిందని ఫీల్ అవ్వకు, కొన్ని రోజులే చేస్తాను, చేసిన తర్వాత ఏం చేస్తానంటే బ్యాంకులో డబ్బులు వేసుకుంటాను, ఒక 4 వీలర్ కొనుక్కుంటాను, అప్పుడు నీ సేవ చేస్తాను, ఫీల్ ఓకే అనుకుంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళినాక అక్కడికి వెళ్ళి ఏమండి అంటే, ఓ బాబు శామ్యూల్, నిన్నే కదా నీకు అపాయింట్మెంట్ ఇచ్చాం. అవును సార్ అంటే, లోపలికి వెళ్ళామన్నారు. నా టేబుల్ ఎక్కడ అనుకుంటా వచ్చాను. ఎంత పెద్ద గొడౌన్ ఉంది. ఆ గొడౌన్లో మధ్యలో నించున్నాను. ఒక ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. సో నా జాబ్ ఎక్కడండి, నా టేబుల్ ఎక్కడండి అని చెప్పంటే, ఎందుకమ్మా అంత తొందర, నించో వెయిట్ చేయి, నీ జాబ్ ఏంటో చెప్తాం అని అన్నారు. సరే అక్కడ అలా నించుంటే ఒక 10 నిమిషాల్లో తడిగుడ్డ, బకెట్టు, చీపురు, ఫెనాయిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఏంటండి అంటే, ఇదంతా ఒత్తడమేనమ్మా నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నారు. ఈరోజు నేను నవ్వుతున్నాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. అంత భయంకరంగా అక్కడ నించొని నేను ఏడ్చాను. కారణం ఏంటో తెలుసా? అలా చేయడం తప్పని కాదు, నేను ఎప్పుడు చేయలేదు కనుక నాకు ఏడుపు వచ్చేసింది. ఆ రోజున దేవుడు నాతో మాట్లాడాడు. నీ చిత్తాన్ని చేసుకోవాలి అనుకుంటే, నీ కలలు కనాలి అనుకుంటే నువ్వు ఇలాగే అయిపోతావు, ఒత్తుకునే పరిస్థితిలో నేను ఉండిపోతావు. కానీ నీ పట్ల నేను ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాను, నీ పట్ల నేను కలలుగాని ఉన్నాను, ఒక కలగని నేను భూమి మీదకి పంపించాను అంటే ఏడుస్తూ ప్రభు దగ్గర క్షమించమని అడిగి 1993వ సంవత్సరం డిసెంబర్ 13న నా 17వ ఏట నేను ఫుల్ టైం మినిస్ట్రీకి సమర్పించుకున్నాను. ఇప్పుడు నాకు 41 సంవత్సరం, 41 ఇయర్స్. ప్రపంచంలో కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చప్పలు కొట్టి దేవుడు నామమున మహిమపరుస్తాం.
ఒక్క కారు కొనుక్కుంటానన్నాను, దేవుడు ఇప్పటికి 18 కార్లు మార్చేలా దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించాడు. చెప్పలు కొడదామా? ఈరోజు నేను చేయి చాపితే ఎవరికన్నా పెట్టడానికి ఇచ్చేలా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? నా పట్ల దేవుని యొక్క చిత్తం ప్రపంచం అంతా వాడుకుంటానని 146 దేశాలకి శామ్యూల్ కర్మోజీ మినిస్ట్రీస్ని విస్తరింపు చేసి అన్ని కోట్ల మందికి దేవుడు పరిచర్య అందేలా దేవుడు చేశాడు. శామ్యూల్ కర్మోజీ యాప్ 113 దేశాల్లో ఈ రోజున ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్, వియత్నాం, సిరియా భయంకరమైన ప్రాంతాల్లో కూడా శామ్యూల్ కర్మోజీ యాప్లో FM రేడియో ద్వారా అనేక మంది రక్షణ పొందుతూనే ఉన్నారు. అనేక దేశాలకి స్వయంగా వెళ్ళి ప్రకటించే కృపనిచ్చాడు. ఈ రోజున నన్ను దేవుడు ఎక్కడైతే అవమానం కలిగిందో, ఎక్కడైతే బాధ కలిగిందో, ఎక్కడైతే జనాలు నన్ను తొక్కాలని కోరుకున్నారో, ఏ విశాఖపట్నంలో ఏ ప్రాంతంలో అయితే నేను అరుగుల మీద పడుకున్నానో అదే ప్రాంతంలో ఫస్ట్ AC చర్చ్ పెట్టడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున వైజాగ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ మిరాకిల్ సెంటర్ 7,000 మంది సభ్యులతో నాకు సంఘాన్ని కూడా దేవుడు నాకు అక్కడ ఇచ్చాడు. 2003వ సంవత్సరంలో చర్చ్ స్టార్ట్ చేశాను. ప్రతి ఆదివారం 100 మంది కొత్త వారు జాయిన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నానో తెలుసా? నేనే గనక నా సొంత కళలు నెరవేర్చుకుంటే ఈ రోజున ఎక్కడో పెయింట్ షాప్లోనో ఎక్కడో ఒక 5,000కి పని చేసుకునేవాడినేమో అని నేను అనుకుంటాను. కానీ ఎప్పుడైతే నేను దేవుని యొక్క కళను తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ కళలోకి వెళ్ళానో, అప్పుడు దేవుడు మీ అందరి ముందు నన్ను ఈ స్థానంలో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇలాంటి స్థానమే నీకు కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? మీ తెలివితో కానీ, మీ చదువుతో కానీ, మీ క్వాలిఫికేషన్స్తో కానీ, మీ కులంతో కానీ దేవునికి పని లేదు. నీ పట్ల దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు కళలు దర్శనాలు కలిగిన వ్యక్తిగా ఒక సహవాసం కలిగి దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ కళలోనికి నువ్వు రాగలిగితే, ఆ కళను అనుసరించి నడవగలిగితే, నిన్ను జనాలు ఎక్కడైతే తక్కువగా చూస్తున్నారో, ఎక్కడైతే నిన్ను పనికిమాని వాడిగా చూస్తున్నారో, అక్కడే దేవుడు నిన్ను ఒక VIPగా దేవుడు హెచ్చిస్తాడు. నిజంగా నమ్ముతున్నారండి? మీ చేతి చూపించండి ఒక్కసారి. ఆమేన్ చెప్తారా? అంతేనా? అంతేనా? yes. నీ తెలివితో దేవునికి పని లేదు, నీ జ్ఞానంతో దేవునికి పని లేదు, నీ అందంతో దేవునికి పని లేదు, నీ కులంతో దేవునికి పని లేదు, నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవునికి పని లేదు. నువ్వు గనక దేవుని యొక్క కళలు తెలుసుకొని అందులోకి రాగలిగితే నీకంటే గొప్పవాడి విశ్వంలో ఇంకొకటి ఉండకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే దేవునికి కావాల్సింది. దేవుడు అంత ప్రత్యేకంగా మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యోసేపు జీవితం ద్వారా దేవుడు నాకు తెలియజేసింది కళలు, దర్శనాలు. నీ జీవితం పట్ల దేవుడు ఒక విజన్ కలిగి ఉన్నాడు. ఆ గాడ్ శాంక్షన్డ్ విజన్ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నవి 2 విషయాలు. మొట్టమొదటిది ఏంటండి? రిలేషన్షిప్, దేవునితో సంబంధం. రెండవదిగా విజన్ ఆర్ డ్రీమ్. మూడవదిగా కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే ఒప్పుకొనుట. అందరూ చెప్దామండి, ఒప్పుకొనుట. బయటికి చెప్దామా? వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. నువ్వేదైతే చెప్తావో అదే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకే బయటికి చెప్పండి అందరూ కూడా, ఒప్పుకొనుట, కన్ఫెషన్. నేను 1 2 3 అంటాను, దద్దరిల్లిపోయేలా చెప్పండి. 1 2 3. ఎస్, కన్ఫెషన్. యోసేపు జీవితం ద్వారా దేవుడు నాకు తెలియజేసిన 3వ విషయం ఏంటంటే, యోసేపుకు దేవుడు ఎప్పుడైతే భవిష్యత్తులో యోసేపుని ఏం చేయబోతున్నాడో అది దేవుడు తెలియజేసినప్పుడు వెంటనే అన్నయ్యల దగ్గరికి వచ్చేమన్నాడు తెలుసా? అన్నలారా, నాకు దేవుడు కళ ద్వారా ఒక దర్శనం చూపించాడు, ఒక కళ చూపించాడు. దాని ద్వారా నాకు ఇలా జరుగుతుంది, నేను హెచ్చింపబడతాను అని రంగురంగుల అంగి వేసుకొని గంతులు వేసుకుంటూ వచ్చి అన్నలతో చెప్పాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే ఆయనతో నువ్వు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నావో అప్పుడు దేవుడు నిన్ను వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు ఎప్పుడైతే తెలియజేశాడో దాన్ని ఒక యవ్వనస్తుడిగా నువ్వేం చేయాలో తెలుసా? కన్ఫెస్ చేయడం నేర్చుకోవాలి. నీ నోటితో దాన్ని అందరికీ చెప్పడం నేర్చుకోవాలి. కానీ మనకి అంత చెప్పం. ఎందుకు అలా చెప్పం తెలుసా? అయితే చెప్దామని అనుకుంటాం, అన్నీ అయినాక చెప్దాం, ముందు చెప్తే పరువు పోతుంది, నవ్వేస్తారు, మళ్ళీ గుచ్చి అడుగుతారు అని మనం అనుకుంటాం. అలా మనం ఎందుకు కన్ఫెస్ చేయమో తెలుసా? మనకి దేవుని మీద నమ్మకం లేదు కనుక, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనకు నమ్మకం లేదు కనుక, ఈ వాగ్దానం నాకు కాదు, ఏదో మిస్ అయిపోయి నాకు వచ్చేసినట్టుంది, ఎందుకంటే నా బ్రతికేటి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని మనం నమ్మం కనుక మనం ఏం చేస్తాం తెలుసా? కన్ఫెస్ చేయం. ఎందుకు?
దేవుడు మనకి ఎటువంటి వాగ్దానాలు ఇస్తాడంటే మన ఊహకి, మన జీవితానికి, మన బ్రతుకి అర్థం కాని వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి నువ్వు పెంట కుప్ప మీద ఉన్నావు అనుకో, అప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఏమని ఇస్తాడు తెలుసా? పెంట కుప్పల మీద నుంచి దరిద్రులను సింహాసనం ఎక్కిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. అది మనకి నమ్మబుద్ధి కాదు. అలా కాకుండా దేవుడు పెంట కుప్పల మీద చిత్తకాయితాలు ఏరుకుంటున్న వాడికి, బిడ్డ నీకు ఎక్కువ చిత్తకాయితాలు దొరికేలా చేస్తాను బిడ్డ అని అన్నాడు అనుకోండి, దేవా నమ్ముతున్నాను నాయనా, ఈరోజు పెంట మీద బాగా కాగితాలు దొరికితే ఏరుకుంటా అమ్ముకుంటా ఉంటాను నాయనా అని మనం నమ్ముతాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పెంట కుప్ప మీద చిత్తు కాగితాలు వేరుకుంటా ఉంటే దేవుడు అంటాడు, పెంట కుప్ప మీద నిన్ను సింహాసనం ఎక్కిస్తాను అంటాడు. నమ్మగలిగేవాడు మాత్రమే దాన్ని అందరితో చెప్తా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? చిత్తకాయితాలు ఏరుకుంటూ, భయ్యా నాది ఈ పొజిషన్ కాదు, రాబోయే దినాల్లో దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? సింహాసనం ఎక్కిస్తాడంటే భయ్యా, నేను రాబోయే దినాల్లో రాజుని అవ్వబోతున్నాను భయ్యా, నేను రాబోయే దినాల్లో ఒక విఐపిని అవ్వబోతున్నాను భయ్యా అని ఎవరు చెప్తారో తెలుసా? ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉందో వారు మాత్రమే దాన్ని కన్ఫెస్ చేయగలుగుతారు. హల్లెలూయా. బైబిల్ ఒక మంచి మాట ఉంది, ఎవరైనా బిగ్గరగా చదవగలుగుతారో ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians chapter 14 verse 15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. చూసారా? విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని చెప్పి క్లియర్గా అక్కడ పౌలు భక్తుడు రాయిస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం ఉందో అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? బయటికి మాట్లాడడం మొదలు పెడతాం. అందుకనే కన్ఫెషన్ అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో నిజంగా నువ్వు కన్ఫెస్ చేయగలుగుతున్నావా? యోసేపు చెప్పినట్లుగా మీరు చెప్పగలుగుతున్నారా? ఎందుకు నేను బయటికి చెప్పమని అంటున్నానో తెలుసా? మనం ఎప్పుడైతే బయటికి చెప్తామో మన నోటికి దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. మన నోటితో ఏదైతే చెప్తామో అది తప్పనిసరిగా సృష్టించబడుతుంది. దేవుడు ఈ సృష్టిని అంతటినీ నోటి మాటతో చెప్పగానే లెట్ దేర్ బి లైట్ అంటే ఆ ప్రకారం ఆయను, పలుకగా ఆ ప్రకారం ఆయన అని 8-9 సార్లు మనం బైబిల్లో చూడగలుగుతాం. అలాగే రక్షింపబడిన విశ్వాసులుగా మనకి కూడా దేవుడు ఆ నోటినే ఇచ్చాడు. మనతో అన్నాడు, నీవు నా నోటి వలె ఉందువు అన్నాడు. అంటే మన నోటితో మనం కూడా ఎప్పుడైతే దేవుడిచ్చిన దాన్ని ప్రకటిస్తామో దేవుడు దాన్ని మన కోసం సృష్టించడం మొదలు పెడతాడు. ఆమేన్. అందుకనే ఆదికాండంలో ఏమని ఉంటుంది? దేవుడు అన్నింటినీ తీసుకొచ్చి సమస్త జీవులను, ఆదాము వాటికి పేరు ఏం పేరు పెడతాడు చూద్దామని ఆయన అక్కడే ఉన్నాడంట. ఉన్నప్పుడు ఆదాము వాటికి పేరు పెడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదాము వాటికి ఏ పేరు పెట్టానో ఆ పేరే కలిగెను అని చెప్పి అక్కడ ఉంది. చూసారా? దేవుడు పక్కనే ఇలా ఉన్నాడు. ఆదాము ఏమించి ఒక జంతువు అక్కడికి వచ్చింది, దానికి అసలు చూసి ఇది సింహం అన్నాడు. అంటే దేవుడు పక్కన సింహం కాదు కానీ పిల్లి అని పేరు పెడదామా అని మధ్యలో దేవుడు దూరలా. ఆదాం తన నోరు తెరిచి దానికి సింహం అని పేరు పెడితే ఆ పేరే కలిగిందంట. అదేంటది? నా పేరు శామ్యూల్ అని పేరు పెడితే నాకు ఆ పేరే కలుగుతుంది. సుబ్బారావు అని పేరు పెడితే ఆ పేరే కలిగిను అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఒక పేరు అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణాలని బయలుపరుస్తుంది. సింహం అని పేరు పెట్టినప్పుడు ఆ పేరుకున్నటువంటి ఆ రాజరికం అంతా కూడా ఆ సింహంలోనికి ప్రవేశించింది. ఇది నక్క అనేటప్పటికి ఆ నక్క లక్షణాలన్నీ కూడా నక్కలోనికి వచ్చేసినాయి. అందుకనే ఆదాము దానికి ఏ పేరు పెడితే ఆ గుణ లక్షణాలు దానికి వచ్చాయి. అలాగే నీ జీవితంలో కూడా దేవునికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బయటకు నువ్వు ఎప్పుడైతే చెప్తూ ఉంటావో ఆ లక్షణాలన్నీ కనబడేలా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. చప్పలు కొడదామా? హల్లెలూయా. సో అందుకోసమనే మన నోటికి దేవుడు శక్తినిచ్చాడు కనుకనే దేవుడు మనకి ఎప్పుడైతే కళలు, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అవేవి జరగకముందే మనం మాట్లాడడం నేర్చుకోవాలి. విశ్వసించి తిని గనుక అలాగున మాట్లాడి తిని అని బైబిల్ చెప్తుంది. నేను కొత్తగా సేవలోకి వచ్చినప్పుడైతే, ప్రభువా నాకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ సైకిల్ దొరికితే ఎంత బాగుండు ప్రభువా అని ఎప్పుడు ఆశపడుతూ ఉండేవాడిని. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత సైకిల్ ఏంటి నాయన, సెకండ్ హ్యాండ్ స్కూటర్ దొరికితే బాగున్ను అంటే ఒక రోజు దేవుడు నాతో మాట్లాడి ఒక నిశ్చయితనిచ్చాడు. నేను తప్పకుండా నీకు నేను స్కూటర్ ఇస్తాను అని చెప్పి వెంటనే నాకు నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? బయటికి చెప్పాలి. మా కిందింట్లో ఒక అన్న కోల్డ్ స్పాట్ అని చెప్పి ఫ్రిడ్జ్లు అవి బాగు చేస్తూ ఉండేవాడు. అతను కూడా సేవలోనే ఉన్నాడు. నేను చాలా చిన్న కొత్తగా వచ్చాను, స్కూటర్ అప్పుడే నేర్చుకున్నాను కూడా, చాలా ఈగర్లీ వెయిటింగ్. వెంటనే నాతో దేవుడు మాట్లాడడానికి ఎందుకు వచ్చి, అన్న నాకు స్కూటర్ వస్తుంది అన్నా. స్కూటర్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు తమ్ముడు అని సార్. దేవుడు ఇస్తున్నాడన్నా. దేవుడు ఇస్తున్నాడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా ఉన్న యాంగ్జైటీ ఒక్కసారి పోయింది. అంతకుముందు అన్న స్కూటర్ వస్తుందని. స్కూటర్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు అన్నాడు. దేవుడు ఇస్తున్నాడన్నా. దేవుడా అన్న అంటే అర్థమేంటి? మనుషులు ఇస్తారంటే నమ్మగలం కానీ దేవుడు ఇస్తామంటే నమ్మలేమన్న గొప్ప సేవకుడు అనమాట. అది సంగతి. అయితే అద్భుతమేంటి తెలుసా? ఆ మధ్యాహ్నం కాకుండా మరుసటి రోజు మార్నింగ్ బాబీ అనే ఒక అన్న వచ్చి, తమ్ముడు నా దగ్గర ఉన్న స్కూటర్ నీకు ఎందుకు ఇచ్చేయాలనిపిస్తుంది, నీ దగ్గర ఏముంటే అది ఏమి ఇచ్చినా పర్వాలేదు అనుకుంటూ నాకు మరుసటి రోజే స్కూటర్ నాకు ఇచ్చేశాడు. నేను ఏదైతే చెప్పానో దేవుడు నాకు అది దయచేశాడు.
అందుకోసం అని చెప్పి యోసేపు తన అన్నలతో చెప్పడం మొదలుపెట్టాడు. మనతో దేవుడు కళ్ళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడా? నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడా? దాన్ని అందరితో చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ వాగ్దానాన్ని ఇచ్చిన వాడే నెరవేరుస్తాడు. మన క్వాలిఫికేషన్ బట్టి దేవుడు వాగ్దానాన్ని ఇవ్వడు, తన శక్తిని బట్టి దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. అందుకని ఆయన శక్తిని ఆధారం చేసుకొని దాని మీద నమ్మకం ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? బయటికి కన్ఫెస్ చేయడం మొదలు పెట్టాలి. అమ్మో జరుగుతుందో లేదో, అమ్మో వాడు అస్తమానం గిచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమే నీకు ఎలా చెప్పాడని దేవుడు అన్నావు, జరగలేదా అని చెప్పి అంటూ ఉంటారు. ఏం చేయాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంటే ముందే దాన్ని బయటికి కన్ఫెస్ చేయడం నేర్చుకోవాలి. మనకు తెలుసు అందరికీ కూడా, కొరియాలో డాక్టర్ పాల్ యాంగిచో ప్రపంచంలోనే అతిపెద్ద సంఘానికి కాపరిగా ఉన్న ఆ దైవజనుడు ప్రారంభంలో మిలిటరీ వాళ్ళు చింపేసి వాడేసి చినిగిపోయి పడేసిన టెంటుల్లో అతను సేవ చేస్తూ ఉండేవాడు, సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు. ఆ మిలిటరీ టెంట్లు వేసుకొని చినిగిపోయిన వాటిలో ఆరాధన చేస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో అతడు దేవుని దగ్గర అడిగాడు, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలి ప్రభా, ఫోల్డబుల్ సైకిల్ కావాలి, ఎక్కడికన్నా మోసుకెళ్ళి మళ్ళీ నేనే ఫిట్ చేసుకునేలా, ఒక టేబుల్ కావాలి, ఒక చైర్ కావాలి అంటే దేవుడు అతనికి ప్రామిస్ చేసి కల్లో అవి ఇస్తున్నట్లుగా దేవుడు చూపించాడు. వెంటనే ఇతను ఏం చేశాడంటే, ఆదివారం నాడు చిన్న సంఘం ఒక 30-40 మంది ఉంటే, ప్రైజ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు నిన్నటి దినాన్ని నేను కోరుకుంది నాకు ఇచ్చాడు. దేవుడు ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక సైకిల్ దేవుడు నాకు ఇచ్చాడంటే అందరూ చప్పట్లు కొట్టేశారు, వావ్ అని. అంటే అంత పేదరికంతో ఉన్న సంఘం వాళ్ళకి అటువంటి కుర్చీ, టేబుల్, చైర్ పాస్టర్ గారికి వచ్చిందంటే ఆశ్చర్యపోయారు. ఆ సంఘంలో ఉన్న కొంతమంది యూత్ అన్నారు, పాస్టర్ గారు చర్చ అయిపోయినాక సాయంత్రం ఇంటికి వచ్చి ఆ టేబుల్, సైకిల్, కుర్చీ చూస్తామండి అన్నారు. అమ్మా, సాయంత్రం యూత్ వచ్చారంటే ఏమని చూపించాలి అని అనుకుంటా ఉన్నాడు. సాయంత్రం అయింది, పాస్టర్ గారు ఇంట్లో ఉంటే యూత్ అందరూ వచ్చారు. పాస్టర్ గారు కుర్చీ ఎక్కడ, సైకిల్ ఎక్కడ, టేబుల్ ఎక్కడ అని అడుగుతూ ఉంటే పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? తల్లి గర్భంలో బిడ్డ ఎన్ని నెలలు ఉంటుంది అని అడిగారు. 9 నెలలు ఉంటుందండి అన్సాను. 9 నెలల తర్వాత ఏమవుతుందమ్మా అంటే డెలివరీ అవుతుంది కాబట్టి బేబీ బయటకు వస్తుందండి అని యూత్ అందరూ చెప్పారు. ఇప్పుడు బేబీ బయటకు రాపోయినప్పుడు, తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు బయటకు కనిపించదు కదా, మరి కనిపించలేనప్పుడు ఆ బిడ్డ ఉన్నట్టా లేనట్టా అని పాస్టర్ గారు అడిగారు. ఉన్నట్టేనండి, లోపల ఉంది, బయటకు కనిపించట్లేదు, ఒక రోజున బయటకు వస్తుంది అని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు నా గర్భంలో కూడా దేవుడు టేబుల్, కుర్చీ, సైకిల్ ఉంచాడు, త్వరలోనే ఇస్తాడు అని చెప్పాను. పాస్టర్ గారు ప్రెగ్నెంటో అని చర్చిలో చెప్పడం మొదలు పెట్టారు వీళ్ళందరూ కూడా. సో అయితే అద్భుతం ఏంటంటే, మరలా వచ్చే 10 రోజులకల్లా ఒక ఆమె వేరే దేశం వెళ్ళిపోతూ ఆమె దగ్గర ఉన్న సైకిల్, సేమ్ ఫోల్డబుల్ సైకిల్, టేబుల్, చైర్ ఇచ్చి, ఎందుకు ఇవి మీకు ఇవ్వాలని నాకు ప్రేరేపించాడండి అని అవిచ్చి ఆమె వేరే దేశానికి వెళ్ళిపోయింది. విశ్వసించితిని గనుక అలాగూ మాట్లాడితేనే. సో యోసేపు జీవితంలో కూడా కన్ఫెషన్, తన జీవితంలో దాన్ని బయటికి చెప్పడం మొదలుపెట్టాడు. నన్ను దేవుడు ఎలా చేస్తాడు, అలా చేస్తాడు అని. కనుక మన జీవితంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి ఎన్ని అయినాయి మనకి? నెంబర్ 1 రిలేషన్షిప్, నెంబర్ 2 కలలు, దర్శనాలు, విజన్స్ ఆర్ డ్రీమ్స్, నెంబర్ 3 కన్ఫెషన్, ఇప్పుడు నెంబర్ 4 టెంప్టేషన్. 4వదిగా టెంప్టేషన్. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. టెంప్టేషన్ అనేటప్పటికీ మనం ఏమనుకుంటామంటే దీన్ని 2 కింద మనం మార్చుకోవాలి. టెంప్టేషన్ అంటే మనం ఏమనుకుంటామంటే శోధనలు అని అనుకుంటాం. శోధనలు అంటే మనం ఏమనుకుంటామంటే కడుపు నొప్పి, తలనొప్పి ఏంటి, లేకపోతే ఫెయిల్ అయిపోవడం, ఇవే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ శోధనలో 2 రకాలైనవిగా మనకు ఉంటాయి. అందుకని అవి 2 కింద మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది ఏమొచ్చి ఫెలోషిప్, 2వది విజన్ ఆర్ డ్రీమ్, 3వదిగా కన్ఫెషన్, 4వదిగా ట్రయల్స్ అని చెప్పి అనుకోవచ్చు, శ్రమలు అని అనుకోవచ్చు. శోధనలో ఉన్న 2లో 4వది శ్రమలు అని మనం మొట్టమొదట తెలుసుకోవాలి. మన జీవితంలో యవ్వనస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వెప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నావో, దేవుడు ఎప్పుడైతే నీ పట్ల తన ఉద్దేశాన్ని తెలియజేశాడో, నువ్వెప్పుడైతే అందరికీ వాటిని గురించి చెప్తున్నావో వెంటనే అది నీకు వచ్చేది. అప్పుడు నీకు వచ్చేది ఏంటో తెలుసా? శ్రమ వస్తుంది నీ జీవితంలో. అది దాటగలిగే పరిస్థితి మనకు కావాలి. యోసేపు జీవితంలో కళ్ళల ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత అతనికి వచ్చింది ఏంటో తెలుసా? శ్రమలు వచ్చాయి. ఏమైంది? అన్నల్ని పలకరించడానికి వెళ్తే అన్నలు పగబట్టిరి, పగబట్టిరి, మరింత పగబట్టిరి అని 3 సార్లు రాయబడింది. అన్నలు పగబట్టారు అంటే తమ్ముడికి శ్రమలు పెరిగిపోతున్నాయి. చివరికి ఒక రోజున అన్నల్ని పలకరిద్దామంటే ఇదిగో ఈ కళ్ళలు గన్నోడు వచ్చాడు అని చెప్పి గొయ్యతులో అంగి చింపేసి నీళ్లు లేని బావిలో, గోతిలో యోసేపును తోసేశారు. అంటే ఇప్పుడు ఏమైంది యోసేపు జీవితంలో? కన్ఫెస్ చేసిన తర్వాత ఏమైంది? శ్రమలు వచ్చాయి. తమ్ముడు, చెల్లి తెలుసుకోండి. చాలామంది అనుకుంటారు నేను చెప్పేశాను కదా, ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడలేదు అని చెప్పి శ్రమలు వచ్చాయంటే అని మీరు అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తాడు. అందుకని యోసేపు జీవితంలో శ్రమలు వచ్చాయి. అన్నయ్యలే అమ్మేశారు. తర్వాత ఏం చేశారు? తోసేశారు,
అమ్మేశారు. చివరికి ఐగుప్తులోనికి వెళ్ళి 2 సంవత్సరాలు చెరసాల్లో ఉండిపోవలసిన పరిస్థితి. ఇప్పుడు ఆలోచించండి, యోసేపుకు దేవుడిచ్చిన కళలేంటి, దర్శనాలేంటి, యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, ఇప్పుడు యోసేపు జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నాయి? కన్ఫెస్ చేసిన తర్వాత అందరూ కూడా అడగడం మొదలు పెట్టారు. ఎరా తమ్ముడు, నీకు అలా కళ వచ్చిందేంట్రా? నువ్వేంట్రా మేము నీకు నమస్కారం చేస్తామని, నువ్వేంట్రా గోతులో ఉన్నావు, మేమేంట్రా పైన ఉన్నావు, నువ్వేంట్రా మేము ఫోన్ చేస్తున్నావు, నువ్వేంట్రా గోతులో ఉన్నావు, హెల్ప్ అని నువ్వు అన్నవేంట్రా, నీ వాగ్దానం ఏంటి అలా ఉంది, నీ బ్రతికేంటి ఇలా ఉంది అని అన్నారు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు అందరికీ కన్ఫెస్ చేస్తున్నప్పుడు నువ్వు అలా చెప్పావు, నీ బ్రతికేంటే ఇలా అయిపోయింది, నువ్వు అలా చెప్పావు, నువ్వు ఇలా అయిపోయావేంట్రా, మా అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, నీకు ఇంకా రాలేదేంట్రా, రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో అనవసరంగా బయటికి చెప్పేశాను, సిగ్గుతో అనుమతిస్తాడు. ఒక విఐపిగా దేవుడు ఎవరినన్నా చేయాలి అనుకుంటే ఆ వ్యక్తిని తప్పనిసరిగా దేవుడు శ్రమల గుండానే నడిపిస్తాడు. శ్రమల్లో నుంచి వచ్చిన వాడే రాజు అవ్వాలని దేవుడు డిసైడ్ చేశాడు. శ్రమలు లేకుండా వచ్చే ఏ ఒక్కడు రాజు కాలేడు. శ్రమల్లోంచి వచ్చిన వాడే రాజరికాన్ని అనుభవిస్తాడు. శ్రమల్లోంచి వచ్చిన రాజే ప్రజల యొక్క శ్రమాల్ని అర్థం చేసుకోగలుగుతాడు. కనుక ఆ రాజు ప్రతి ఒక్కడిని కూడా శ్రమల్లోంచి నడిపిస్తాడు. నా జీవితంలో 18 సంవత్సరాలు నరకం లాంటి శ్రమలు చూశాను. ఈరోజు నన్ను చూసిన వారందరూ ఎంతో ఇదవుతూ ఉంటారు. కానీ దాని వెనకతల 18 సంవత్సరాలు తిండి లేక మాటలు పట్టించుకునేవారు, నన్ను అడిగిన వారు కానీ పట్టించుకున్న కానీ ఎవ్వరు లేని పరిస్థితిలో 18 సంవత్సరాలు నరకం లాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత మధురమైన జీవితంలోనికి మనం రాగలుగుతాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు అనేవి చాలామంది జీవితంలో బయటకు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రమలు యోసేపు సహించాడు. యోసేపు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు తెలుసా? యోసేపు శ్రమల్ని సహించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, కష్టాల్లో ఉన్నావా? అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవి దేవుడు అనుమతించాడు. వాటి ద్వారా దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాడు. అందుకని శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నిలవబడటం అనేది మీరు నేర్చుకోవాలి. అందుకని దేవుడు సహవాసం కలిగి ఉన్నాం, కళలు దర్శనాల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం, వాటిని మనం బయటికి కన్ఫెస్ చేసాం. తర్వాత మనకేమొచ్చింది? శ్రమలు అనేవి మన జీవితంలో వస్తాయి. ఈ మాటలు మీ జీవితంలో తీసుకోండి. నేను కన్ఫెస్ చేసిన తర్వాత నా జీవితంలోనికి శ్రమలు వచ్చాయి. ఎంత భయంకరంగా అంటే, సేవ ప్రారంభించిన తర్వాత నా సొంత వారే సంఘం, ఆస్తి అన్నీ లాగేసుకొని నన్ను, నా భార్యను ఖాళీ చేతులతో బయటకు పంపించేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. 2001లో జరిగిన సంఘటన. అప్పుడే పెళ్ళయింది. 2001 సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. అన్నీ పోగొట్టేసుకున్నాను. దేవుడు అన్నాడు, 7 వారాలు నువ్వు మౌనంగా ఉండు, చర్చ్ నుంచి నిన్ను బయటికి పంపించేస్తారు, అప్పుడు కూడా నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, నువ్వు సహించుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకని నేను స్థాపించిన సంఘంలోంచి, అది చాలా పెద్ద ప్రాపర్టీ అప్పట్లోనే, అన్ని లాగుకొని నన్ను, నా భార్యని ఖాళీ చేతుల్లో పంపించేశారు. ఏ చర్చికి వెళ్ళలేని పరిస్థితి. చర్చ్ ఎదురుగా చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఎదురింట్లోనే ఉండి ఏడుస్తూ ఉండేవారు. అప్పుడు నా కిడ్నీలో భయంకరమైన స్టోన్స్, భయంకరమైన నొప్పి, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. నా భార్య క్యారియింగ్, తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటి సమయంలో నా వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండేవారు, వాడు కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నాడండి, ఇనప సామాన్లకు వచ్చి కూరగాయలు అవి తింటున్నాడు అని అందరూ కామెంట్ చేస్తూ ఉండేవారు. మా ఇంట్లో ఉండేటప్పుడు కప్పు కూడా కడిగేవాడు కాదు, ఇప్పుడు వాడి కప్పులు వాడే కడుక్కుంటున్నాడండి అని అందరూ కామెంట్లు చేస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉండేది. అప్పుడే పాటలు రాశాను. కన్నీరేలమ్మా కరుణించి యేసు నిన్ను విడవబోడమ్మా అనే పాటలు అందులోంచి పుట్టుకొచ్చిన పాటలు. కన్నీరేలమ్మ కాకుండా కన్నీరు విడిచే ఓ సోదర, కన్నీళ్ళతో పగిలిన గుండెతో ఆలసిన నేస్తమా అనే పాటలు అటువంటి కష్టాల్లోంచి పుట్టుకొచ్చాయి. ఈ రోజున ప్రపంచంలో కోట్ల మంది కన్నీరు తుడిచే ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? కన్నీటి గాథలో నుంచి వచ్చాయి. అలా కన్నీరేలమ్మ పాట నేను రాయగలిగాను. ఆ రోజున కన్నీరేలమ్మ పాట రాయడానికి ఈ రోజున ఇన్ని కోట్ల మందిని ఆదరించడం కోసం దేవుడు నన్ను పిండేశాడు. శ్రమల్లో నుంచి వచ్చిన పాటలు కన్నీరేలమ్మ. అందులోనే కన్నీరు విడిచే ఓ సోదర అనే పాట కూడా రాశాను. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అందులో కూడా ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా, లేని మాటలు ఎన్నో చెప్పారా, నీ హృదయం అంతా గాయించేశారా అన్న మాటలు. ఈ శ్రమలన్నీ ఎప్పుడో తెలుసా? నాకు 25 సంవత్సరాల వయసు అప్పుడు, 25 years అప్పుడు నేను పడ్డ శ్రమలు. నా అన్నవారు కానీ, నన్ను పట్టించుకున్నవారు కానీ, బాగున్నావా అని కానీ, ఏమైనా తిన్నావా అన్నది కానీ లేదు. నా అన్నవారికి నెలకి 1000 రూపాయలు నాకు ఇస్తారా అని నేను అడిగితే, 1000 రూపాయలు ఇస్తే ఏ పాస్టర్ అన్న వాక్యం చెప్తాడురా అని చెప్పి నాకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి శ్రమల్లోనే ఉండాల్సిన పరిస్థితి. నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. అప్పటి వరకు ఒక సంఘానికి కాపరిగా ఉండేవాడిని కనుక అందరూ పాస్టర్ గారు అనేవారు. ఆ తర్వాత లోకల్ పాస్టర్స్ అందరూ ఎక్కడైనా బస్సులో కనిపిస్తే, బాబు ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఏం లేదు ఇప్పుడు ఎక్కడ, ఓకే సరే అంటూ ఉండేవారు. వాళ్ళందరూ ఒకప్పుడు పాస్టర్ గారు అని అనేవారు. ఇప్పుడు నాకు అన్నీ పోయేటప్పటికి, ఎక్కడమ్మా ఏంటమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం లేదా అని చెప్పి అంటూ ఉండేవారు. అందుకే యవ్వన సేవకుల్ని ఆదరించే సేవకులు చాలా తక్కువగా ఉంటారు.
నేను అటువంటివన్నీ పడ్డాను కనుకే ఎక్కడైనా యవ్వనస్తులు సేవ చేస్తున్నారంటే వాళ్ళకి ఎలాగన్నా సహాయం చేయాలని ముందుండాలని దేవుడు నాకు పాఠం నేర్పించాడు. చాలాసార్లు చాలామంది చేసేది ఏంటంటే యవ్వనస్తులు శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి పక్కన నించోవలసిన దైవజనులే ఇలాంటి పనులు చేసినప్పుడు ఎంతగానో నలిగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఏంటి అంటుంటే గుండెల్లో బాధ, ఏం చేయాలో తెలీదు, ఏడుస్తూ ఉండేవారు, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి, తినడానికి కూడా ఏమి ఉండేది కాదు, పట్టించుకునేవారు కూడా ఉండేవారు కాదు. కనుక తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఈ రోజున ఒక వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిని చేయాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు శ్రమలు గుండా నడిపిస్తాడు. శ్రమల తర్వాత ఇంకేం జరిగినాయి? శోధనలు, టెంప్టేషన్ అని మీరు రాసుకోవచ్చు. ఇది 5వదిగా ఏంటంటే టెంప్టేషన్, శోధనలు జయించుట అనేది మన జీవితంలో కావాలి. జీవితంలో యవనస్తులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో శ్రమలు అనేవి వస్తాయి, దాంతోపాటు శోధనలు అనేవి కూడా వస్తాయి. శోధనలు అంటే ఏంటి? చాలామంది శోధనలు అంటే ఏమనుకుంటారంటే తలనొప్పి, కడుపు నొప్పి, ఇందాక నేను చెప్పాను కదా, వాటినే శోధనలు అనుకుంటారు. కానీ గ్రీక్లో, హీబ్రూలో సోలాఫెడా, సోలాగ్రేషియా అంటారు. అంటే అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది, ఇది టెంప్టేషన్ అంటే దుష్ప్రేరణ అని అంటారన్నమాట. ఇది యవనస్తులకి తప్పనిసరిగా జీవితంలో తప్పనిసరిగా వస్తుంది. దుష్ప్రేరణ అనేటువంటి శోధన, ఇది మనం జయించాలి. 2 వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. శోధన సహించువాడు ధన్యుడు, శోధన జయించువాడు ధన్యుడు అని చెప్పింది. శోధన సహించడం అంటే ఏంటంటే జీవితంలో వచ్చిన అవమానాలు, యవ్వనంలో కలిగిన పరిస్థితులు, ఇబ్బందులు, అవన్నీ కూడా మనం జయించాలి, సహించుకోవాల్సినవి. అలాగే జయించాల్సినవి ఏంటంటే టెంప్టేషన్ అంటే దుష్ప్రేరణ అని అంటారు. చూడండి, యవ్వనస్తులకి ఎక్కువగా దుష్ట ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ దుష్ప్రేరణని మనం సహించాలి. యోసేపు జీవితంలో శ్రమలన్నీ సహించుకున్నాడు, అలాగే దుష్ప్రేరణని కూడా జయించాడు. ఎలా దుష్ప్రేరణ వచ్చింది? మిగతావన్నీ అప్పగించాడండి. నేను ఎంత గొప్ప ద్రోహ కార్యం నా దేవునికి వ్యతిరేకంగా నేను చేయనండి, రాజుకో పొతిఫరుకో వ్యతిరేకంగా కాదు, నా దేవునికి విరోధంగా ఇటువంటి పని నేను చేయనండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడాన్ని మనం చూస్తున్నాం. అంటే యోసేపు జీవితంలో ఏదొచ్చిందో తెలుసా? దుష్ప్రేరణ అనేది వచ్చింది. దుష్ప్రేరణ. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కువ మంది ఫినిష్ అయిపోయేది ఎక్కడో తెలుసా? ఇక్కడే మొత్తం ఈ 5వ మెట్టు దగ్గరే పడతారు. దుష్ప్రేరణ దగ్గర అమ్మాయిలు కనిపించవచ్చు, అబ్బాయిలు కనిపించవచ్చు. యవ్వనంలో కోతి కూడా చాలా అందంగా ఉంటుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యవ్వనంలో కోతి కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు చూసిన మనుషుల మొహాలు కాసి చూసి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అబ్బాయి అయితే బాగుంటుంది అనుకొని చాలామంది అక్కడే శోధనలో పడి పెళ్లి కాకుండా పాపిష్టి పనులు చేసి దేవుడు అనుకున్న ఉన్నతమైన ప్రణాళికల్లో నిలబడకుండా ఎంతమంది జీవితాలు ఇక్కడ నాశనం అయిపోతాయో తెలుసా? కనుక ఈ జీవితంలో నేను పైకి రావాలి, నా పట్ల దేవుడు అనుకున్న ఉద్దేశాలు నేను జయించాలి అనుకున్న ప్రతి యవనస్తుడు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీ యవ్వనాన్ని యోసేపులా టెంప్ట్ అవ్వకుండా మీరు కాపాడుకుంటారో మిమ్మల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మన జీవితంలో పవిత్రంగా ఉండాలి. శోధనలు రావని, దుష్టాలోచనలు రావని నేను చెప్పట్లేదు, 100% వస్తాయి. కానీ వచ్చిన వాటిని మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అన్నాడు, పక్షులు నీ తల మీద నుండి ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ నీ తలలో పొల్ల పెట్టకుండా నువ్వు ఆపగలవు అని చెప్పన్నాడు. అవునే కదా? మన తల మీద నుంచి పక్షులు ఎగురుతాడు, ఇటువైపు ఎగరకండి అని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ పక్షి వచ్చి నీ తలలో పొల్ల పెడితే నీకు తెలీదు, వెంటనే తెలుస్తుంది. అలాగే ఆలోచనలు వస్తాయి పక్షుల్లా, అవి ఎగిరిపోవాలే తప్ప ఆ ఆలోచనలు నీ తలలో గూడు కట్టకూడదు. ఆ ఆలోచనతో నువ్వు ఉండిపోతే దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు, ఇంకొక మెట్టు ముందుకు వేస్తావు, తర్వాత దావీదులాగా మేడెక్కుతావు. ఆ మేడ మీద నుంచి అమ్మాయి ఏం చేస్తుందో నువ్వు చూస్తావు, ఇంకా ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళి చివరికి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. అందుకని పాపం వైపుకి ప్రేరేపించే దుష్ప్రేరణలు అనేవి యవ్వనస్తులకి వస్తాయి. ఎందుకో తెలుసా? తప్పనిసరిగా యవ్వనస్తులు తొట్టిల్లుతారని కూడా దేవుని యొక్క వాక్యం చెప్పింది. యవ్వనస్తులు బాగా టెంప్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అపవాది అదే టర్నింగ్ పాయింట్ అని తెలిసి నీ బలహీనత మీద కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అందుకే యవ్వనంలో క్యారెక్టర్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున క్రైస్తవుల్లో ఎంతమంది క్యారెక్టర్ని కాపాడుకోవడంలో మంచి శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎంతమంది వారి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. కొన్ని వేల ఉత్తరాలు, ఫోన్ కాల్స్, మెయిల్స్ ఆఫీస్కి వస్తాయి. మధ్యరాత్రిలో ఫోన్లు వస్తూ ఉంటాయి. అన్న ఇప్పుడు నువ్వు మాట్లాడిపోతే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా అని అంటే, నిద్ర మేలుకొని కూడా ఏంటమ్మా చెప్పమ్మా అంటే చెప్తారు, అన్న తప్పు చేశానన్నా, నేను అనవసరంగా ఒక అబ్బాయితో పాపం చేశాను, ఇప్పుడు వాడు వదిలేశాడు, నా బ్రతికేంటో నాకు తెలియదు. అన్న అనుకోకుండా ఒక అబ్బాయితో నేను పాపిష్టి పనులు చేశాను, వేరే ఆయనతో పెళ్ళయింది, ఆ పాతోడేమో ఫోటో పంపించాడు, మేమిద్దరం కలిసి ఉన్నది, నా బ్రతుకు విరిగిపోయింది, సూసైడ్ చేయడానికి సిద్ధమైపోయాను. రోజుకి 100,000 మెయిల్స్ వస్తాయి. ఎందుకు ఈ భయం?
పెళ్ళైన తర్వాత పాతోడు ఎక్కడ కనిపిస్తాడో, పాతోడు ఫోన్ ఎక్కడ దొరుకుతుందో, పాతోడు మెసేజ్ ఎక్కడ పంపిస్తాడో, పాతోడు ఫోటోలు ఎక్కడ పంపిస్తాడని ప్రతి అమ్మాయి అబ్బాయి భయపడుతూ బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపంలో పడిపోవడం, శోధనలో పడిపోవడం, దుష్ప్రేరణలో పడిపోవడం. దానివల్లనే వివాహ జీవితం అంతా కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. ఒక అమ్మాయి ఉదయం 4 గంటలు ఫోన్ చేసింది, అన్నా నాకు ఇంకా బ్రతుకులేదన్నా, ఉరితాడు పెట్టుకున్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా చచ్చిపోవాలి, ఏంటి నీ బాధ చెప్పు అంటే, నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నానన్నా, చేసుకున్నాక రాత్రి 2 గంటలకి గదిలోకి వచ్చినప్పుడు అతను అడిగాడు, పెళ్ళి ఇలాగ వచ్చిన వెంటనే అల్లా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నీకు పాత బాయ్ ఫ్రెండ్లు ఉన్నారని కానీ వాళ్ళతో ఏ పాపం చేసినా నాకు చెప్పి, నేను నిన్నేమన్నా ఊరికనే తెలుసుకుందాం అంటే పాతోడితో చేసిన పాపిష్టి పనులన్నీ చెప్తే, అల్లా నాకెందుకు ఇలాంటి పిల్లనిచ్చాడు, అల్లా నాకెందుకు ఇలాంటి పిల్లనిచ్చాడని ఉదయాన్నే వెళ్ళిపోయాడని, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు, నేను చచ్చిపోతానన్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితులు? ఎందుకు యవనస్తులకి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు? క్యారెక్టర్ కాపాడుకోకపోవడం వలన, దుష్ప్రేరణలో పడిపోవడం వలన ఈ రోజున ఎంతోమంది యవనస్తులు భయంతో బ్రతుకుతున్నారు. పెళ్లి చేసుకున్నా సరే కాపురం చేస్తున్నా, నా భర్తకు అన్యాయం చేస్తున్నానే, నా భార్యకు అన్యాయం చేస్తున్నానే, నా పెళ్లికి ముందు పాపిష్టి బ్రతికేనని కుమిలిపోతూ బ్రతుకుతున్నారు, ఆ శాపాలను అనుభవిస్తున్నారు. మీ జీవితంలో అటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు. రాబోయే దినాల్లో కాబోయే యోసేపులుగా ఉండాలి అంటే క్యారెక్టర్ అవసరం. నీకుందా క్యారెక్టర్? ఈరోజు నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం ఏంటి? కేవలం ఒక పెళ్లి చేసుకోవడమేనా? స్థిరపడడానికి నీకు ఆలోచన లేదా? ఎప్పుడు చూసినా పెళ్లి చేసుకుందాం, అమ్మకు చెప్పకుండా, బాబుకు చెప్పకుండా లేపుకుపోదామన్న ఆలోచనలు ఉన్న ఏ ఒక్కడు కూడా బాగుపడ్డు. దేవుడు మీకంటూ ఒక రోజు ఇచ్చాడు, మీకంటూ ఒక భాగస్వామిని ఇచ్చాడు. అంతవరకు ఎదురు చూడాలి. దుష్ప్రేరణని యవనస్తులు జయించాలి. పాపిష్టి పనుల నుంచి దూరంగా ఉండాలి. అందుకని దుష్ప్రేరణని నిన్ను దగ్గరికి చేసి దేని నుంచి అన్నా సరే నువ్వు దూరంగా వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. బిల్లీ గ్రహం అన్నాడు, ఐ విల్ నాట్ ట్రావెల్, మీట్ ఆర్ ఈట్ అలోన్ విత్ ఎ ఉమన్ అదర్ దెన్ మై వైఫ్ అని చెప్పన్నాడు. ఎందుకయ్యా బిల్లీ గ్రహం గారు మిమ్మల్ని దేవుడు అంతగా హెచ్చించాడు అంటే, నా యవ్వనంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఐ విల్ నాట్ ట్రావెల్, ఈట్ ఆర్ మీట్ విత్ ఎ ఉమన్ అలోన్ విత్ ఎ ఉమన్ అదర్ దెన్ మై వైఫ్ అన్నాడు. నా భార్యతో తప్ప పరస్త్రీతో ఏకాంతంగా ప్రయాణం చేయడం కానీ, కలవడం కానీ, మాట్లాడడం కానీ, భోజనం చేయడం కానీ ఎప్పుడూ చేయను అని అమెరికాలో ఉన్న బిల్లీ గ్రహం గారు నిర్ణయం తీసుకుంటే దేవుడు అతన్ని అంత ఎత్తులు నిలవబెట్టాడు. మరి నీ సంగతి ఏంటి? ఎప్పుడు చూసినా అమ్మాయిల దగ్గర తిరుగుతావా? ఎప్పుడు చూసినా అబ్బాయిల దగ్గర తిరుగుతావా? 4 అబ్బాయిలు, 1 అమ్మాయి, ఓరా ఏంట్రా తర్వాత ఏంట్రా అంటే ఏమీ లేదురా, అయిపోయిందిరా, నువ్వు సావు నేను సావు. ఏంటి బ్రతుకు? క్రైస్తవుడుగా కాదా నువ్వు? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఒక్క జీవితంలో శోధనని సహించాలి. శ్రమలు వస్తాయి. హెచ్చింపబడాలనుకున్న ప్రతి ఒక్కడు శ్రమలో నిలబడాలి. శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతానన్నాడు. శోధన లేని ఎవడు బంగారం కాలేడు. ఎప్పటికీ కూడా ఇనప మొక్కలాగానే బ్రతుకుతాడు. అందుకని దేవుడు శోధనలు ఇచ్చినప్పుడు సహించుకో. అలాగే దుష్ప్రేరణ అనే దాన్ని కూడా జయించడానికి మనం ఇష్టపడాలి. ఈరోజు నువ్వు జయించగలవు దుష్ప్రేరణని? నేను యవ్వనం దాటుకొని వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు నాకు 41 సంవత్సరం. నా యవ్వనంలో నేను సేవ ప్రారంభించినప్పుడు నా చర్చిలో 70 మంది ఇంజనీరింగ్ అమ్మాయిలు ఉండేవారు, 350 మంది సభ్యులు ఉండేవారు. అప్పుడు నాకు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి 350 మంది సభ్యులకి నేను చర్చిలో పాస్టర్ని. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందరూ ఎలా పడకూడదామా అని చూస్తూ ఉండేవారు. ఇంటికి పిలుస్తూ ఉండేవారు, బాబు మా ఇంటికి భోజనానికి రండి పాస్టర్ గారు అని. చిన్నోడిని చక్కగా రంగురంగులు షర్ట్ వేసుకుంటే వాళ్ళ అమ్మాయి చేత టీ పంపించేవారు. టీ చాలా బాగుంది, మా అమ్మాయి చేసింది. అమ్మో ఇదేదో అంటే ఇచ్చేలాగా ఉన్నాడే అని పారిపోతూ ఉండాము. చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు. కొంతమంది నా కాసి చూసి వాళ్ళ చేతి మీద ఇలా రాసుకొని చూపించేవారు. ఏంటి అంటే, నేనంటే నీకు ఇష్టమా అని ఉండేది చేతి మీద. ఏంటి అంటే ఎలా చూపించారు, నేనంటే నీకు ఇష్టమా, మీ అమ్మని అడిగి చెప్తాను పదా అనేవాడిని. దెబ్బకు మాయం ఆ రోజుతో. సో ఇలాంటివన్నీ కట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మాయ పనులు చేస్తూ ఉంటారు. అబ్బాయిలు కూడా చాలా భయంకరంగా మోసం చేయడం ట్రై చేస్తూ ఉంటారు. మీరు మోసపోకూడదు, నువ్వు తప్ప నాకు వేరేవారు లేరని అంటాడు. అలా నీతో పాటు 10 మందితో 20 మందితో ఆల్రెడీ అన్నోడే. అందుకోసమని ఎవరు కూడా మోసపోకూడదు. నేనంటే నీకు ఇష్టమా అని చెప్పి రాసేవారు. కొంతమంది హ్యాండ్ కర్చీఫ్లో డబ్బులన్నీ పెట్టి మూట కట్టి ఓన్లీ ఫర్ యూ డార్లింగ్ అని రాసి ఆఫరింగ్స్ దాంట్లో వేసేవారు. నేను చదువుతానని చెప్పి. ఇలాంటివి ఎన్నో ఉండేవి. ఏ రోజు దేవుని కృప వలన వాటి కోసం పడలేదు. ప్రభువా నువ్వు నా కోసం సాటిని సహాయం ఉంచావు అని చెప్పి రైట్ టైంలో నాకు 25 సంవత్సరాల వయసు అప్పుడు నాకు అందమైన మంచి భార్యని ఇచ్చాడు, సుష్మితను. తను నాకు మంచి భాగస్వామిగా ఇచ్చాడు కనుకనే, తను నాకు ఫుల్ సపోర్ట్ కనుకనే కష్టాల్లో కూడా నాతో నించుంది, శ్రమల్లో కూడా నించుంది, ఆకలి బాధల్లో కూడా నించుంది. ఈ రోజున ప్రపంచం అంతా మేము తిరుగుతూ దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా నా పక్కన నించుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే మంచి స్థానాన్ని కూడా కలిగి ఉంది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. కక్కుర్తి పడకు. యవనస్తులుగా కక్కుర్తి పడకండి. ముందు చదవాలి,
చదువుకున్న మీద, మార్కుల మీద, కాంపిటీషన్ ఉన్న ఈ లోకంలో వాటి మీద మీరు దృష్టిని సాధించాలి. తర్వాత ఇవన్నీ దేవుడే మీకు ఇస్తాడు. సో అందుకోసమనే జీవితంలో పైకి రావాలనుకున్నవాడు శోధన సహించాలి, శోధన జయించాలి. తర్వాత నెంబర్ 6, వెయిటింగ్. ఆరోదుగా ప్రతి ఒక్కరూ చూడాల్సింది ఎదురు చూడడం నేర్చుకోవాలి, ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఇది ఆరోది. యోసేపు జీవితంలో దేవుడు 17 సంవత్సరాల వయసప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని యోసేపుకు తెలియజేశాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందో తెలుసా? 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 13 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే అందులో 2 సంవత్సరాలు చెరసాలలో జీవించడానికి గురించి మీరు చూడొచ్చు. ఎందుకో తెలుసా? ఆ చివరి రోజున మనం చూసినట్లయితే యోసేపుకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత యోసేపుని అవమానకరంగా చెరసాలలో వేసేశారు. చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కూడా యోసేపు నాస్తికుడు అవ్వలేదు. యేసు దేవుడు కాదు, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవాడిని, క్వైర్లో ఉండేవాడిని, కాంగో వాయించేవాడిని, బ్యాంగో వాయించేవాడిని, కంజరి వాయించేవాడిని, గిటార్ వాయించేవాడిని, కానుకలు పట్టేవాడిని, చర్చిలో అన్ని పనులు నేనే వేసేవాడిని, చర్చికి డెకరేషన్ చేసేవాడిని, నేను సున్నాలు వేసేవాడిని, దేవుడు నాకు ఏమీ చేయలేదు, నాకు ఇంక దేవుడు లేడు అని నాస్తికుడు అయిపోలేదు. అయినప్పటికీ కూడా యోసేపు ఊసలు పట్టుకొని గడ్డమది పెరిగిపోతే 2 సంవత్సరాలు అన్యాయంగా చెరసాల్లో ఉండిపోయాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆశీర్వాదాకరమైన జీవితం కోసం యోసేపు జీవితంలో ఎలాగైతే ఎదురు చూడాల్సి వచ్చిందో, యవ్వనస్తులుగా ప్రతి ఒక్కరు కూడా మీ టైం కోసం మీరు ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఈ 2 minutes మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ సొసైటీలో అన్ని త్వరగా వచ్చేస్తున్నాయి కనుక నా జీవితంలో కూడా అన్ని త్వరగా చేసేయాలని భ్రమలో మనం బ్రతకూడదు కదా. ఈ రోజుల్లో వెయిటింగ్ అనేది ఎవ్వడు కూడా తట్టుకోలేని పదం. అందుకనే ద మోడర్న్ జనరేషన్ మే సూన్ ఫర్గెట్ ద స్పెల్లింగ్ ఆఫ్ పేషెన్స్ అని అన్నాడు. ఈ నవతరం త్వరలోనే పేషెన్స్ అనే పదం యొక్క మీనింగ్ కూడా, స్పెల్లింగ్ కూడా మర్చిపోతుందని చెప్పి అంటున్నారు. ఈ రోజుల్లో ఎదురు చూసే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. మొబైల్ ఫోన్లో 40% ఉంటుంది కానీ ఛార్జింగ్ పెట్టేస్తాడు. ఎందుకంటే అది ఎక్కడ తగ్గిపోద్దని ఉండలేరు. సిగ్నల్ తగ్గిపోయిందంటే నెట్లో సిగ్నల్ రావట్లేదురా, అర్జెంటుగా వచ్చేయాలి, స్పీడ్గా డౌన్లోడ్ అప్లోడ్ అయిపోవాలి. మనుషులకి తొందర ఎక్కువ. ఇటువంటి రోజుల్లో కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ కొరకు దేవుడు ఒక సమయం ఏర్పాటు చేస్తాడు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందో తెలుసా? ప్రతి దానికి సమయము కలదు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే ఇన్ డ్యూ సీజన్ యూ విల్ రీప్, తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు అని చెప్పి దేవుడు రాయించాడు. అలాగే ప్రతి యవ్వనస్తుని జీవితంలో కూడా మీకంటూ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామంది యవ్వనస్తులు ఏమనుకుంటారంటే, నాకంటే చిన్నోడికి క్యాంపస్లో సెలక్షన్ వచ్చేసింది, నాకంటే చిన్న అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి అప్పుడే పిల్లలు పుట్టేశారు, నాకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదని సాతాను ప్రతిసారి నీకంటే వెనుకున్నవారు, నీకంటే తక్కువ ఉన్నవారు, నీకంటే సరిగ్గా చదవలేని వారికి ఉద్యోగాలు వచ్చేసాయి, వ్యాపారాలు వచ్చేసాయి, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, వారికి ప్రమోషన్స్ వచ్చేసాయి, నువ్వేంటి ప్రభు నమ్ముకొని ఇలా ఉన్నావు అని చూపించి మనల్ని కూడా తొందర పెట్టి దేవుని యొక్క దర్శనం నుంచి తప్పిపోయేలా సాతాను చేస్తాడు. కానీ మన జీవితంలో ఎవడు ముందెళ్ళిపోయినా మీరు తొందరపడకూడదు. మీరు దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ఎందుకో తెలుసా? నువ్వు చాలా ప్రత్యేకమైన వాడువు, నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. నిన్ను దేవుడు వారందరికంటే ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఎదురు చూడడం అనేది మనం నేర్చుకోవాలి. యోసేపు జీవితంలో 2 సంవత్సరాలు చెరసాల్లో ఊసలు పట్టుకొని అలాగే ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు చాలామంది ఆ 2 సంవత్సరాలు జైలుకు వచ్చారు, 2 రోజుల్లోనే వెళ్ళిపోతున్నారు, 3 రోజుల్లోనే వెళ్ళిపోతున్నారు. కానీ యోసేపు మాత్రం అలాగే చెరసాల్లో ఉండిపోయాడు. ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రభువా, నాకెప్పుడు విడుదల, నన్నెప్పుడు ఆశీర్వదిస్తావు, నాకెప్పుడు ఉద్యోగం వస్తుంది అని ఎంత ఏడుస్తాడు. అమ్మకి దూరంగా, నాన్నకి దూరంగా, భాష రాని దేశంలో ఒక చెరసాల్లో అన్యాయంగా శిక్షణ అనుభవించే పరిస్థితి. అలా అనుభవిస్తున్నప్పుడు ఒక ఇద్దరు వచ్చి చెరసాల్లో పడ్డారు. రాత్రి పడుకొని యోసేపుని చెరసాల్లో ఉదయాన్నే ఇద్దరు లేచి జుట్టు పీకేసుకుంటున్నారు. ఏంట్రా ఇలా వచ్చింది అని అంటే యోసేపు చూశాడు. ఏంటయ్యా, ఏంటి మీ ప్రాబ్లం అని అంటే, ఏం లేదు గురువుగారు, రాత్రి మా ఇద్దరికి కళ వచ్చింది. వరే పెచ్చోళ్ళారా, నాకు ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిందిరా కళ, నాదే జరగలేదు, మీది కూడా జరగదు, డోంట్ వరీ, లివ్ ఇట్ అని అనాలి, నాస్తికుడు అయిపోవాలి. కానీ అలా అనలేదు. కళల భావం యెహోవా వశం. మీకు వచ్చిన కళ ఏంటో చెప్పండి, డెఫినెట్గా జరుగుతుందండి అని అన్నాడు. వాళ్ళిద్దరూ చెప్పారు. యోసేపు ఏమన్నాడు తెలుసా? నిన్ను చంపేస్తారు, నువ్వు మళ్ళీ రాజుగారికి కప్పందించే డ్యూటీలో జాయిన్ అయిపోతావు భయ్యా అని చెప్పి అన్నాడు. అంటే థ్యాంక్ యూ అన్నాడు. కరెక్ట్గా అలా చెప్పాడు లేదో 3వ రోజు కల్లా అపరావ్ అని పిలిచాడు. ఏంటంటే, అరే నీ మీద కేసు లేదురా, నువ్వు మళ్ళీ రాజుగారికి కప్పందించే డ్యూటీలో వెళ్ళిపోతుందంటే, థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్టుగా నాకు జాబ్ వచ్చిందండి. అంటే, బాబు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకొని తప్పకుండా అనుకుంటే వాడు వెళ్ళిపోతుంటే యోసేపు షాక్. ఏంటి ప్రభువా, నాకు ఎప్పుడో కళ ఇచ్చావు,
ఇప్పుడుకొచ్చి నెరవేర్చబడలేదు. వాడికి 3 రోజుల క్రితం కళ్ళు ఇచ్చావు, 3 రోజుల్లోనే నెరవేర్చబడింది అని ఎంత బాధపడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మనకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. ప్రభువా, నేను చెప్పేవాడు పాస్ అయ్యాడు, నేను చెప్తే ప్రమోషన్ వచ్చింది, నేను చెప్తాడికి పెళ్ళైంది, నేను చెప్తేవాడికి ఉద్యోగం వచ్చింది, నాకు ఇంకా రాలేదు అని అనుకుంటాం. యోసేపు పరిస్థితి కూడా అంతే. ఏంటి ప్రభువా, నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చావు, 2 సంవత్సరాల నుంచి జైల్లో అలా ఉండిపోయాను, వాడికి మొన్న వచ్చింది కళ, ఆల్రెడీ రిలీవ్ అయిపోయి రాజుగారికి కప్పందించే పనులు వెళ్ళిపోయాడు అని బాధపడి ఉంటాడు. యోసేపు ఎందుకు ఎక్కువగా ఎదురు చూడాల్సి వచ్చింది? కారణం ఏంటో తెలుసా? దేవుడు యోసేపును కప్పందించే పనుడి కింద చేయాలని దేవుడు కోరుకోలేదు. యోసేపును దేవుడు కప్పందుకునే రాజుగా దేవుడు చేయాలని కోరుకున్నాడు. చప్పట్లు కూడా దేవుడిని అవమానపరుస్తాం. హల్లెలూయా! కప్పందుకునే రాజు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అనేది ప్రతి రాజరికంలో ఉండాల్సిన లక్షణం. అందుకనే యోసేపు 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అలా ఎదురు చూడబట్టే తన జీవితంలో రైట్ టైంలో రాజుగారికి కలొచ్చింది, యోసేపుకు పిలుపు వచ్చింది. ఈ యొక్క గడ్డం అన్ని గీసేసి మంచి డ్రెస్ వేసుకొని రాజుగారి దగ్గర నిలబెట్టారు. 30 సంవత్సరాలకే పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు యోసేపు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తామా? హల్లెలూయా! గోతిలో నుండి చెరసాల నుంచి సింహాసనానికి దేవుడు యోసేపును ఎక్కించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ 2 సంవత్సరాలు కూడా ఎదురు చూడడంలో కూడా యోసేపు పాస్ అయ్యాడు. యోసేపు దేవుణ్ణి బట్టి ఎదురు చూడగలిగాడు, అందుకని పాస్ అయ్యాడు. అలా కాకుండా ఓసలు పట్టుకొని అలా ఉన్నప్పుడు ఏ కేసు మీద వచ్చాడు కుర్రాడు? 2 సంవత్సరాలు ఉండిపోయాడు. అదే అమ్మగారి మీద కన్నేశాడు. పాడు బ్రతుకు, అమ్మగారి మీద కన్నేస్తావురా అని అన్యాయంగా అంటూ ఉంటే యోసేపు అవమానం తట్టుకోలేక చెరసాల్లో ఉన్న ఓసలికి ఉరేసుకొని చచ్చిపోయి ఉంటే ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? అయ్యేవాడు కాదు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ప్రతి చిన్నదానికి కూడా చచ్చిపోవడం, సూసైడ్. మీరు గొప్ప వాళ్ళు అవ్వగలరా? యోసేపు అలా చచ్చిపోలేదండి. 2 సంవత్సరాలు ఎన్ని అవమానాలైనా, ఎన్ని లేనిపోని మాటలన్నా, ఎంతగా అతన్ని తొక్కేయాలని అనుకున్నా, అలాగే దేవుని కోసం ఎదురు చూశాడు. అందుకే రైట్ టైం వచ్చినప్పుడు యోసేపును ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. ముందు వచ్చేసింది ఒకడికి ఉద్యోగం, కానీ ఏం చేస్తాడు? కప్పు అందిస్తాడు. కానీ ఎదురు చూసినాడు ఏమయ్యాడు? కప్పు అందుకునే రాజుగా మారిపోయాడు. అందుకనే నీకంటే చాలామంది చదువు లేనివారు, తెలివి లేనివారు, జ్ఞానం లేనివారు వ్యాపారమో, ఉద్యోగమో, పెళ్ళిళ్ళలో ఏవో టైపు ముందెళ్ళిపోతుంటే టెన్షన్ పడకు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో నీకంటూ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే 10 సంవత్సరాలు కష్టపడి వారు ఏ స్థానంలో ఉన్నారో ఒక్క రోజులో దేవుడు వారందరినీ దాటించి ఇంకా 100 స్థానాల దూరంలో నిన్ను నిలబెట్టగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకోసం అని చెప్పే ఎప్పుడు తొందరపడకూడదు. అమ్మో వీడు స్టార్ట్ చేస్తున్నాడు, నేను ఏదో స్టార్ట్ చేసేయాలని స్టార్ట్ చేసావు అనుకో, ఏదో సందులోకి వెళ్ళిపోతావు నువ్వు. అందుకోసం ఎప్పుడు తొందరపడకూడదు. దేవుని సమయం కోసం ఎదురు చూడడం అనేది మనం నేర్చుకోవాలి. సో వెయిటింగ్, అది 6వది. 7వదిగా మనం చూసినట్లయితే ప్రమోషన్. అతనికి దేవుడు హెచ్చింపునిచ్చాడు, అతని కళను దేవుడు నెరవేర్చాడు. 7వదిగా అతని కళను దేవుడు నెరవేర్చాడు. ఏమైంది? రైట్ టైంలో యోసేపు చెప్పిన కళ ప్రకారంగానే ఈజిప్ట్లో మొత్తం పంటలన్నింటినీ కూడా సెక్యూర్ చేశారు. వాటన్నిటి మీద యోసేపుని అధికారిగా నియమించిన పరిస్థితి అక్కడ వచ్చింది. ఆ సమయంలో యోసేపు ఆ యొక్క పంటలు అన్ని కూడా ఆహార ధాన్యాలన్నిటి మీద అధికారిగా ఉండేటప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. యాకోబు యొక్క కుమారులందరూ చూస్తా ఉంటే నాకాసి చూస్తారేంట్రా, ఐగుప్తులో ఫుడ్ ఉందంట తీసుకురండి అని అంటే యోసేపు అన్నలందరూ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారు. అప్పుడు యోసేపు అక్కడ ఈజిప్షియన్ గెటప్లో ఉన్నాడు, ఈజిప్షియన్ లాంగ్వేజ్ తనకొచ్చు. అందుకని యోసేపు అన్నలకు అతన్ని గుర్తుపట్టలేకపోయారు. వారు ఎవరినైతే అమ్మేశారో, ఎవరినైతే తోసేశారో ఆ యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అది ఎప్పుడూ చేసిన పని ఇప్పుడు ఈజిప్షియన్ గెటప్లో ఉన్నాడు కనుక గుర్తుపట్టలేక సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా మాకు ఆహారం పెట్టవా అంటే యోసేపు కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయి ఎక్కి ఏడడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ, ప్రభువా నాకెప్పుడో 17 సంవత్సరాల వయసప్పుడు కళ్ళనిచ్చావు, ఆ కళ్ళను అనుసరించి నేను దాన్ని కన్ఫెస్ చేసి శ్రమలు అనుభవించి, శ్రమలు సహించి, శోధనలు సహించి నీ కోసం ఎదురు చూసినప్పుడు ఆ కళ్ళను అనుసరించే పనులన్నీ సాష్టాంగపడేలా ఆ కళ్ళను నా జీవితంలో నెరవేర్చావని వెక్కి వెక్కి ఏడ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా! ఎస్. ఇప్పుడు యోసేపు జీవితం ఎంత సార్థకతతో నిండిందో ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో యోసేపుని దేవుడు ఆశీర్వదించేశాడని అనుకుంటాం, కానీ ఇవన్నీ అతని జీవితంలో జరిగాయి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. యోసేపు దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు. యోసేపు జీవితంలోనే ఏ విధంగా అయితే పరిస్థితిని అనుమతించాడో నీ జీవితంలో కూడా అనుమతిస్తాడు. అందుకనే ఈ యూత్ రిట్రీట్కి మీరు రాకూడదు అనుకుంటూ కూడా వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చాడు. మీరు యాక్సిడెంటల్గా రాలేదు, ఇన్సిడెంటల్గా దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజన్నా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. యోసేపు జీవితం ద్వారా నా బ్రతుకు బాగోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి ఫోన్
పక్కన పెట్టడం నేర్చుకోండి. మీరు ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి అనుకుంటే ఫోన్లతో ఉండకండి, పక్కన పెట్టడం నేర్చుకోండి. వాట్సాప్లతో వాటితో రోజంతా గడిపెక్కండి, యూట్యూబ్లతో గడపకండి. అవి మీ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది తెరిచిన మార్గాలను తెలుసుకోండి. పబ్జీ లాంటి పిచ్చి పిచ్చి గేమ్లు ఆడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మొత్తం ఇవన్నీ కూడా పక్కన పెట్టడం మొట్టమొదట నేర్చుకోండి, లేకపోతే జీవితం అనేది ఉండదు. నేను మొట్టమొదట చెప్పాను, దేవుడు మనకి ₹1 లాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఒక్క రూపాయి దేవుని చేతిలో పెడితే నీ రూపాయి లాంటి జీవితానికి దేవుడు విలువనిస్తాడు. 100% పక్కా, నో డౌట్, 100% నీ జీవితాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు. అందుకనే మీ జీవితంలో మొట్టమొదటిగా దేవునితో సహవాసం, తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం అనే కళ్ళు దర్శనాలు మీ జీవితంలో ఉండాలి. దాన్ని కన్ఫెస్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత దాని గురించి శోధనలు సహించాలి, శోధనలు జయించాలి. తర్వాత దానికోసం ఎదురు చూడాలి. చివరిగా నీ జీవితంలో దేవుడు ప్రమోషన్ ఇస్తాడు, 100% ఇస్తాడు. నిజంగా మీరు నమ్ముతున్నారండి మీ జీవితాన్ని గొప్ప కార్యం చేస్తాడని? మీ చేతి చూపించగలరా ఒక్కసారి? ఆమెన్ చెప్తారా? ఎస్, 100%. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు చెప్పిన ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసిన మాటలు. ఇవి మీ హృదయంలో భద్రపరచుకొని ఈ రోజు నుంచి మీరు తొలుగడుగు వేస్తే రాబోయే దినాల్లో కాబోయే యోసేపులు మీరే. నో డౌట్, 100% దేవుడు మిమ్మల్ని ఆ విధంగా మార్చేస్తాడు. మన పట్ల దేవుడు చాలా గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు, చాలా ఉన్నతమైన ప్రణాళికలను కలిగి దేవుడు మన పట్ల ఉన్నాడు. అందుకని ఆయనకి మన జీవితాలను అప్పగించుకోవడం మనం నేర్చుకోవాలి. నాన్న అమ్మ మనల్ని పనికి మాలిన వాడు, పనికి మాలినది అనొచ్చు, నిన్ను ఎందుకు పనికిరావురా అనొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను యూజ్లెస్గా పుట్టించలేదు. నీ పట్ల దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను, ఇది చివరిగా చెప్తాను. భీమవరం అనే ప్రాంతంలో ఆరేడు అనే ఊరుండేది. భీమవరంలో ఆరేడు అనే ఊరుండేది. ఈ ఆరేడులో 6-7 తారీఖుల్లో మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అప్పుడు నన్ను అక్కడికి స్పీకర్గా పిలుస్తూ ఉండేవారు. ఇది ఎప్పుడంటే నాకు పెళ్లి కాక మునుపు. సో అప్పుడు అక్కడ స్పీకర్గా పిలుస్తూ ఉన్నప్పుడు ఒక రోజు నేను సరదాగా రిక్షా ఎక్కాను. వైజాగ్లో రిక్షా ఎక్కేదానికి ఉండదు, అన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా. సో అందుకని అక్కడ సరదాగా రిక్షా ఎక్కాను. రిక్షా ఎక్కి ఆ రిక్షాలో వెళ్తూ రిక్షా ఆయనతో మాట్లాడుతున్నాను. బాబు నీకు పెళ్ళి అయిందా అని. పెళ్ళయింది సార్ అన్నాడు. రోజుకి ఎంత సంపాదిస్తావు? చెప్పలేం సార్, 100, 50, 200 సంపాదిస్తాను సార్, కానీ నాకు ఒంట్లో బాగోపోతే పొయ్యి కూడా వెలిగించాను సార్, కొన్నిసార్లు మా ఇంట్లో భోజనం కూడా ఉండదు సార్ అన్నాడు. చాలా బాధ అనిపించింది. అవునా, సరే నీకు పెళ్ళైంది కదా, ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. వారిని ఏం చదివిస్తున్నావు అని అంటే అన్నాడు, నా 2 బిడ్డల్ని మొన్నే 100కి ₹10 వడ్డీకి ₹10,000 తీసుకొని వచ్చి వారిద్దరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాను సార్. నా బిడ్డలు షూస్ వేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు, వాళ్ళ అమ్మని మమ్మీ అంటున్నాడు, నన్ను డాడీ అంటున్నాడు, చాలా సంతోషంగా ఉంది సార్ అంటే ఆశ్చర్యపోయిన ఒకేసారి. ఏంటి రోజుకి 100-50 సంపాదిస్తావు, నీకు ఒంట్లో బాగోతే పొయ్యి కూడా వెలిగించేదానికి ఉండదు, అలాంటిది నువ్వు 100కి ₹10 వడ్డీకి ₹10,000 తీసుకొచ్చి నీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసావంటే? అవును సార్ అన్నాడు. వెంటనే అడిగాను, నీ పిల్లలు నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు అని అంటే ఆ వ్యక్తి ఎటువంటి సందేహం లేకుండా అన్నాడు, సార్ నా పిల్లలకి నాలాంటి బ్రతుకు రాకూడదు సార్, అందుకే నా పిల్లల గురించి నేను ఏమనుకుంటున్నాను తెలుసు సార్, వారిని ఇంజనీర్నో, డాక్టర్నో, లాయర్నో చేయాలనుకుంటున్నాను సార్. నైట్ అండ్ డే నన్ను రక్తం కరిగించి నేను రిక్షా తొక్కుతున్నాను సార్, వారిని ఎలాగన్నా మంచి స్థితిలో ఉంచాలని అంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. ఎందుకో తెలుసా, ఒక బూడగడవని ఒక రిక్షా వాళ్ళ తన బిడ్డల గురించి అంత గొప్పగా ఆలోచిస్తే మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన మన యేసయ్య మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారు, ఎంత గొప్పగా ఆలోచిస్తారు. ఎంత మంచి ఆలోచనలు కలిగి ఆయన ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఎన్ని మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అనుకున్నట్టుగా రిక్షా వాళ్ళ చేయలేకపోవచ్చు, కానీ అనుకున్నట్టుగా యేసయ్య నీ కోసం నా కోసం చేయగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్, ఆమేన్. ఎక్కడి వరకు అక్కడ అలా నించుందామండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, తమ్ముడు, చెల్లి, దేవుడు నీకు ఒక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఒక్క జీవితంలో దేవుని కోసం జీవించాలని నువ్వు అనుకున్నట్లయితే, నీకు ఒకవేళ మోకరించాలి అని అనిపించినట్లయితే మోకరించండి. మోకరించలేకపోతే లేచి నించోనే ఉండడానికి ట్రై చేయండి. ఎవరన్నా మోకరించాలి అనుకుంటే ప్రభు పాదాల దగ్గర మోకరించండి. మీ జీవితాన్ని దేవుడు మార్చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున మీరు దేవునికి కావాలి, మీరు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారు. అందుకనే మోకరించి చేతులెత్తి దేవుని దగ్గర కన్నీరు కార్చండి. కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుడు నిన్నెప్పుడు కూడా మర్చిపోడు. శూన్యమైన సృష్టిని దేవుడు చూడకుండా ఉన్నాడా? ఆకారం లేనిదని ఆదమరిచాడా? లేకపోతే దాన్ని అందమైందిగా మరిచాడా? యోసేపు అన్నలందరూ తోసేసిన, భాషరాని దేశానికి అమ్మేసిన దేవుడు మర్చిపోయాడా? లేకపోతే మంత్రిని చేశాడా? నిన్ను దేవుడు మర్చిపోతాడని అనుకుంటున్నావా? నిన్ను దేవుడు హెచ్చిస్తాడు.
కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా. మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా. శూన్యమైన సృష్టినే చూడకుండెనా ఆకాశరా నీకుమా. మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా. తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు మంచి రోజులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీతో సహవాసాన్ని పెంచుకుంటాను. నా జీవితాన్ని నాశనం చేసే ఈ వీడియో గేమ్లో నేను ఆడను, మొబైల్తో నేను స్పెండ్ చేయను. నేను ఏకాంతంగా నీతో గడపాలని, నీ స్వరం వినాలని, నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నీ సన్నిధిలో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నేను ఈరోజు నుంచి విశ్వాసంతో నీవిచ్చిన వాగ్దానాలని కన్ఫెస్ చేస్తాను. ప్రభువా, ఈ రోజు నుంచి శ్రమలు ఓర్చుకుంటాను. ఈ రోజు నుంచి శోధనని జయిస్తాను. ప్రభువా, ఏ పాపంలో నేను పడను. ప్రభువా, ఎంత పాపిస్టిక్ కాలేజ్లో ఉన్నా ఏ అబ్బాయి జోలికి నేను వెళ్ళను. ప్రభువా, ఏ అమ్మాయితో పడి నా జీవితాన్ని నాశనం చేసుకోను. ప్రభువా, అనేక మంది జీవితాలు పాడైపోయి వివాహానంతరం జీవితకాలం అంతా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. నా జీవితంలో అలా జరగడానికి వీల్లేదు. ప్రభువా, నీ చిత్తానుసారమైన లైఫ్ పార్ట్నర్ నాకు దయచేయండి ప్రభువా అని యవనస్తులందరూ కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు మంచి భర్తను, భార్యను ఇస్తాడు. ప్రభువా, శోధనలు జయిస్తాను. నీకోసం నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు చూస్తాను. ప్రభువా, నీ టైం కోసం నేను ఎదురు చూస్తాను. నాకంటే ముందు చాలామంది గొప్పవారు అయిపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇస్తే అది రాజరికంలా ఉంటుంది. ప్రభువా, అందుకే యోసేపులా నేను ఎదురు చూస్తాను. యోసేపు ఊరేసుకొని చచ్చిపోయి ఉంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? నువ్వు చచ్చిపోనవసరం లేదు. తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు చావాలని ప్రయత్నించావు. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నువ్వు చావనవసరం లేదు. నీకు దేవుడు నూతన ప్రారంభాలను ఇవ్వబోతున్నాడు. నీకు ఎక్కడైతే అవమానం కలిగిందో, ఎక్కడైతే మనుషులు నిన్ను తక్కువగా చూశారో, ఎక్కడైతే మనుషులు నిన్ను తొక్కాలనుకున్నారో, అక్కడే దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందుకే ఈ రోజున ఎవరైనా ఈ వాక్యం విని, ప్రభువా, ఈ వాక్యానుసారంగా నేను జీవించాలనుకుంటున్నానని నిర్ణయం తీసుకుంటే మీ చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీతో మాట్లాడితే మీ చేయొద్దండి. మీరే కావాలి దేవునికి. ఎస్, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు వైపు చేయెత్తి చూపించి ప్రభుతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, ఇక్కడున్నానయ్యా, నా చేయెత్తుంచి అన్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నా జీవితానికి ఒక అర్థం కావాలి ప్రభువా. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని బ్రతుకు నాకు ఉండకూడదు ప్రభువా. నా బ్రతుకు ఒక అర్థం కావాలి. నేను జీవితంలో సమాజానికి మేలు చేయాలి, ఆత్మల్ని సంపాదించాలి, ఆదర్శవంతమైన క్రైస్తవుడిగా ఉండాలి. నా వల్ల నీ నామానికి మహిమ కలగాలి అనుకుంటున్నాను అన్నవారు మీ చేయొద్దండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎస్, మీ అందరి హస్తాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు తాకబోతున్నాడు. ప్రతి ఒక్కరూ చేయెత్తి ప్రభు వైపు చూపించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ఎంతమందిలో పనిచేసిందో, ఎంతమంది ఈ సమయంలో చేయెత్తి యోసేపులా దీవించబడాలని చేయెత్తి చూపిస్తున్నారు.
వారందరినీ ఇప్పుడే నీ దివ్య శక్తి తాకునుగాక. ఇప్పుడే నీ ప్రభావం వారిలోనికి ప్రవేశించునుగాక. ఇప్పుడే నీ శక్తి వారిని కమ్ముకొనుగాక. ఇప్పుడే నీ దివ్య శక్తి వారిని తాకునుగాక. ఇప్పుడే నేను నీ గాయపడిన హస్తంతో వారిని పట్టుకోండి ప్రభా. నూతనమైన ఆలోచన విధానం కలుగునుగాక. ఎంతమంది ఇక్కడ ప్రయత్నాల్లో ఉన్నారో వారందరినీ దీవించండి. క్యాంపస్ సెలక్షన్స్లో వారిని దీవించండి. నేను ప్రతి డిపార్ట్మెంట్లో నీ బిడ్డలే తలగా ఉంటున్నట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. 100% సక్సెస్ దయచేయమని అడుగుతున్నాం నాన్న. యవ్వనస్తులైన నాయన నీ ప్రియమైన బిడ్డలు నాయన క్రైస్తవులు మంచి బిజినెస్లు ప్రారంభించగలుగుతూ సాయం చేయండి. మంచి కాంట్రాక్ట్స్ వీరికి దయచేయండి ప్రభువా. వారి కష్టార్జితం అనుభవిస్తూ దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉండి యోసేపుల వలె అనేక మంది ఆకలి తీర్చే యవ్వనస్తులుగా వీరందరూ ఆశీర్వదింపబడుదురుగాక. నీ చిత్తానుసారమైన భాగస్వాములు వారికి దయచేయండి. నీ చిత్తానుసారంగా త్వరలో మంచి క్రైస్తవ వివాహాలు జరగగలుగుతూ సాయం చేయండి. ఇక్కడున్న వారు ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి గర్భం యేసు నామములో తెరవబడును గాక. వారిని బిడ్డలతో ఆశీర్వదించండి. పాలకొల్లు నాయన తండ్రి ఈ రోజున ఈ పరిచర్యను ప్రారంభించిన యవ్వన బృందం అంతటిని నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారికి శుభం కలుగును గాక. నీ కోసం నాయన గొప్ప వాటిని చేపట్టుదురుగాక. వారికి నీ కృపను, ఐక్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాం. ఇక్కడ ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఎంతమంది చెవిటితనం, మూగతనం, గ్రుడితనం, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నన్ను భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు. వారి ప్రతి శరీరంలో ప్రతి రోగాన్ని నజరేయుడైన యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతమంది డిప్రెషన్తో బాధపడుతున్నారు, ఆ డిప్రెషన్ యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఈ రోజు నుంచే వీరు గొప్ప అద్భుతాలు చూడబోతున్నది నీకు వందనాలు. నీకే మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఈ స్తుతి యాగాన్ని యేసు నామములో మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్. ఎస్, తమ్ముళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా వైజాగ్లో మిరాకల్ సెంటర్ ఆదివారం 6 ఆరాధనలు జరుగుతాయి. ఉదయం 5:30కే ఆరాధన స్టార్ట్ అవుతుంది. తర్వాత 7 గంటలకి తెలుగు ఆరాధన ఒక దగ్గర, ఇంగ్లీష్ ఆరాధన ఇంకో దగ్గర స్టార్ట్ అవుతుంది. అలా ఆదివారం అంతా 6 ఆరాధనలు జరుగుతాయి.